దేవుని నామములో మీ అందరికీ వందనములు. మొన్న జరిగినటువంటి యవనస్తుల కూడికను దేవుడు జయప్రదంగా జరిగించారు. ఆ కూడికకు అనేక యవనులు రావటము చాలా సంతోషకరము. ఇది దూర ప్రాంతము అవటం వల్ల అనేక మంది రాలేకపోయారు. అయినప్పటికీ వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు. రాని వారు ఈ యొక్క యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించగలరని కోరుతున్నాం. పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులు మంచి సందేశాన్ని అందించారు. హైదరాబాద్ గచ్చిపోల నుంచి సైమన్ పాలంకులు గారు కూడా యవనస్తులకు మంచి ఉపదేశాన్ని అందించారు. ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం కూడా జరిగింది. యవనస్తులు తమ ప్రశ్నలు అడగగా సేవకులు చక్కరైనటువంటి సమాధానం ఇవ్వటం కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. మా యొక్క చిరునామా క్రీస్తు సంఘము జగ్గంపూడి, విజయవాడ పట్టణము, కృష్ణా డిస్టిక్. ప్రజలకును దైవజనులకును ప్రత్యేకంగా జాన్ అండ్ జాషువా అండ్ సామ్యూయల్ గారి నాన్నగారు ఇక్కడ ఉన్నట్టుగా మీరేనండి? ఎక్కడున్నారు? మురళీకృష్ణ గారు. ఐ వాంట్ టు సీ హిమ్. మురళీకృష్ణ గారు, మీకు ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను. యు ఆర్ ఏ సో బ్లెస్డ్ పర్సన్. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉండి కోట్ల రూపాయలు సంపాదించి పిల్లలను అమెరికాలో చదివేయచ్చు, విదేశాల్లో చదివేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ మై ఓన్ సన్ అబ్రాడ్లో జేఎన్టీయూ కాలేజీలో ఇంజనీరింగ్ చేసి అబ్రాడ్లో చేశాడు. వాళ్లకు అబ్రాడ్ వెళ్ళిపోయాక దేవుని మీద ప్రేమ ఉంటుందే కానీ దేవుని సేవ చేయాలనేటువంటి తపన చాలా కొద్ది మంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ ఇద్దరు యవన బిడ్డలు మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడ పోగు చేయడానికి వాళ్ళు పడ్డ ప్రయాసము, తపన ఉందే, అది కేవలము క్రీస్తు మీద ఉన్న ప్రేమ. ఆమెన్. ఆ క్రీస్తు మీద ప్రేమ లేకపోతే మీరు ఇంతమంది ఇక్కడ కూడుకునేటోళ్ళే కాదు. కాబట్టి అలాంటి బిడ్డలు కన్య నువ్వు ధన్యుడివి. గాడ్ బ్లెస్ యూ. రైట్. ఇక వాక్య పరిచయంలోనికి వెళ్ళడానికి ముందు యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, నా కుమారుడు కిరణ్ లేచి నిలబడినాను. యవనస్తుడు, చాలా అద్భుతంగా. మీరెవరైనా ఆ అబ్బాయిని చూసి చేపలు పట్టే అబ్బాయి అనుకుంటారా? ఎట్లున్నాడు చూసారా? మా అబ్బాయి నిలబడి స్టేజ్ మీద మా హైదరాబాద్లో నిలబెడుతుంటే, ఈరోజు కిరణ్ మెసేజ్ అంటే ఆ లేడీస్ బ్యాచ్ ఫిల్ అయిపోయేది. మొత్తం ముందే వచ్చి కూర్చున్నట్టు వాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకురా ఇంతమంది ఆడవాళ్ళు వస్తారు వీడు చెప్తాడంటే. నేను తర్వాత అర్థమైంది. ఈవినింగ్ స్పెషల్గా ఒక 1/2 hour యూత్కు నువ్వు చెప్పాలి. ఓకే, రైట్, కూర్చో. తర్వాత సమేల్కి కానీ జాన్కి కానీ ఒక మంచి మాట చెబుతున్నాను. క్రీస్తు కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారి ప్రయాసము ఎప్పుడూ వ్యర్థము కాదు. అది భూ సంబంధంగా కావచ్చు, పర సంబంధంగా కావచ్చు. ఇక ఈరోజు థీమ్ ఏంటంటే, మీ అందరికీ గుర్తుందా అసలు ఏం పోస్టర్ ప్రింట్ చేశాడో? ఏం పోస్టరు రాలేదా మీ దగ్గరికి? పాంప్లెట్ వేశారు కదా, అది పంపించారా? మీకు చూసారా? ఏంటిది అది? యవనుల కూడికేనా? కాదు, చదవండి. ఆడ పెట్టాడు కదా, యవనస్తుల కూడిక అని పెట్టాడా? ఓకే, రైట్. ఆయన యంగ్ బ్లడ్ గుర్తుపెట్టుకున్నాడు. మీరంతా ముసలి బ్లడ్లు అయిపోయారు. మీరు ద బ్లడ్ ఆఫ్ డైనమిక్ యూత్. యవ్వన ప్రాయములో ఉండేటువంటి రక్తానికి ఉన్న పవర్. కొంతమంది యవ్వనులుగా ఉంటూ కూడా ముసలి రక్తం ఎక్కించుకొని వాళ్ళు ఉంటారు.
అలా కాదు. యవ్వనుడి రక్తము యొక్క విలువ ప్రతి ఒక్కరూ గమనించవలసిన బద్దులై ఉన్నారు. సరే, ఆ అంశంలోనికి వెళ్ళడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే నాకంటే ముందుగా మాట్లాడినటువంటి దైవజనులైనటువంటి స్వరూప్కు, మైకల్కి కూడా ప్రత్యేకమైన దీవెనలు, వందనాలు తెలియజేస్తున్న బిడ్డ. రైట్, కొంచెము తెలంగాణ యాస ఉంటుంది, భరించండి. అలా నేను తెలంగాణలోనే కాదండి, భీమవరమే పుట్టింది. ఏం చేయమంటావు, అక్కడికి చదువుకోవడానికి వెళ్ళిపోయి అక్కడ యాస వచ్చింది. ఎక్కడుంటే అక్కడ యాస వస్తుంది కదా. అది కొన్ని మాటలు ఏదైనా మీకు అర్థం కాకపోయినా పొరపాటుగా మాత్రం అర్థం చేసుకోకండి, ఎందుకంటే భాష తేడా ఉంటుంది కదా. సో అందును బట్టి ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, దయగల ఆయన, మంచి దేవుడవు, చాలిన దేవుడవు, సర్వశక్తిమంతుడవు దేవా, ఈ దినమున నీ మాటలు అందించుట కొరకు ప్రభువా, ముఖ్యంగా నీ మాటల్లో ఉన్నటువంటి సత్యలేఖనమును సరిగా విభజించుటకు సహాయం దయచేయండి, ఆశీర్వదించండి. నీ ఉపకారాత్మను సంచకరువుగా మాతో ఉంచినందుకు వందనాలు. మీరు హెచ్చవలసి ఉన్నది ప్రభువా, మేము తగ్గవలసి ఉన్నది. యవన బిడ్డలు, యవనస్తులు నీకెంతో ఇష్టం ప్రభువా. యవన ప్రాయంలో మీరు చేసిన గొప్ప కార్యములను, యవనస్తులకు మీరు చేసిన గొప్ప కార్యములను తలంచుకుంటూ ప్రభువా మిమ్మల్ని ఆశీర్వదించమని, మొదలుకొని చివరి వరకు నీ మాటలే చెప్పుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. రైట్, ఒక మాటను బైబిల్లో నుంచి చదువుకుందాం ఫస్ట్. ఆ తర్వాత లెట్స్ టర్న్ ద 1 కొరింథియన్స్, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. సహోదరులారా, మీరు మమ్మల్ని చూడండి, లేఖనముల యందు వ్రాయబడి ఉన్న సంగతులను అతిక్రమించకూడదని మీరు నేర్చుకోవాలి. మీరు మమ్మల్ని చూడాలంటే ముందు మమ్మల్ని మాదిరిగా మీకు ప్రజెంట్ చేయాలి. యవ్వన ప్రాయము అనేటువంటిది నిజంగా బైబిల్లో చెప్పబడినటువంటి మాటను మీకు గుర్తు చేస్తాను. బలవంతుని చేతిలో బాణము లాంటివి. ఆ బాణము ఎటు ఎక్కు పెడుతున్నాడో, ఎటు ఏ దిశలో వెళ్తుంది అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ చాలామంది యూత్ కనపడతా ఉన్నారు. ఎంతమంది యథార్థంగా మాట్లాడుకుందాం, బైబిల్ తీసుకొని ఇక్కడికి వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ తెచ్చిన యవ్వనస్తులు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అందరూ తెచ్చారు, వెరీ గుడ్. మరి బైబిల్ తెచ్చినటువంటి వారు ఎంతమంది రోజు బైబిల్ చదువుతారో మళ్ళా చేతులు ఎత్తండి. అయిపోయి తుస్సని గాలి తీసేశారు కదా. ఎనీవే, ఎందుకు బైబిల్ చదవాలో మైకల్ చెప్పాడు. బైబిల్ చదవకపోతే వచ్చే అనర్థత ఏంటో మీరు నా ద్వారా తెలుసుకుంటారు. ఏ వ్యక్తి యొక్క జీవితము ఒక డిరెక్షన్లో నడవాలో, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కోస్టల్ బెల్ట్ బాగుంటుంది కాబట్టి పడవల గురించి బాగా తెలుసు. ఏ పడవైనా సరే చుక్కాని లేకుండా ముందుకు వెళ్ళిందనుకో ఏమైపోద్ది, సుడిగుండాల్లో పడి అంతమైపోద్ది. అలాగే మానవ జీవితానికి, ఇందాక తమ్ముడు వచ్చి చదువుతా ఉన్నాడు, ప్రసంగి చదివాడా? చదివినప్పుడు ఏమని చెప్పాడు? అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే. చదువుకోవడం వ్యర్థమే, ఉద్యోగాలు చేయడం వ్యర్థమే, పెళ్ళిళ్ళు చేసుకోవడం వ్యర్థమే, ఇల్లు కట్టుకోవడం వ్యర్థమే, జ్ఞానం సంపాదించుకోవడము వ్యర్థమే, అన్నీ వ్యర్థము 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 అని చెప్పినటువంటి ఆయన ఒకటి వ్యర్థం కాదని చెప్పాడు. దాంట్లో ఏమని చెప్పాడు? సమస్త మానవ కోటికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట తప్ప ఇంకా ఏది దిక్కు శరణ్యము లేదు. మరి భయభక్తులు ఎలా వస్తాయి? ఎలా వస్తాయంటే యెహోవా యందలి భయభక్తులు
చెడుతనమును విసర్జించేలా చేస్తాయి. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునిస్తాయి. యెహోవా యందలి భయభక్తులు ఏమిస్తాయమ్మా? జ్ఞానం అంటే ఏంటి? 2 2 4 2 3 కాదు. ఏంటి జ్ఞానం అంటే? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే క్రీస్తును బాగా తెలుసుకుంటారో వారికి దేవుని జ్ఞానము అపరిమితముగా వస్తుంది. లోక జ్ఞానము, లోకపు నటన అన్నీ గతించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. లోకాన్ని వెంబడించే ప్రతి వాడికి తెలుసుకొనవలసిన ఆవశ్యకత ఏంటంటే, ఈ లోకములో చెప్పేదంతా కూడా గతించిపోద్ది. యవనస్తులు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. యవనస్తులు ఫ్రెండ్షిప్ చేసుకున్నంత త్వరగా మాలాంటి వాళ్ళు చేసుకోలే. యవనస్తులు గ్రహించినంత విధంగా తొందరగా మేము గ్రహించలేము. నాకాడ ఉండడానికైతే ఐఫోన్ ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయాలో తెలియదు నాకు. ఆ పక్కన ఉండేటట్టుగా మా వాడు ఉన్నాడు, ఆ గుండుగడ మొత్తం సెట్ చేస్తూ ఉంటాడు పక్కన కూర్చొని. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకెందుకు రాదు వాడికి ఎందుకు వస్తుందంటే, యవనస్తులు ఏదైనా సరే చూడగానే వెంటనే క్యాచ్ చేస్తారు. అలాగే లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా కూడా యవనస్తులకు ఉన్నటువంటి ఆ పట్టుదల అనేటువంటిది కొంచెం సాగిపో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ద బ్లడ్ ఆఫ్ యంగ్ పీపుల్, వారిలో ఉన్న ఆ రక్తమునకు ఉన్నటువంటి కెపాసిటీ ఈనాడు మన భారతదేశంలో దాదాపుగా 60% పైన యవనస్తులు ఉన్నారు. 30+ లోపల వీళ్ళంతా. ఎందుకు భారతదేశం అంటే మిగతా దేశాలన్నీ కూడా ఇంత రెస్పెక్ట్ చూపిస్తాయంటే, యవ్వనస్తులు ఉన్నటువంటి ఏ దేశమైనా, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ చైనా, బిఫోర్ ఫస్ట్ వరల్డ్ వార్ వాళ్లకు తినడానికి తిండి ఉండేది కాదు, తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అలాంటి సందర్భంలో మావో జెడాంగ్ అనేటువంటి ఒక కమ్యూనిస్టు లీడరు యవనస్తులందరినీ పోగు చేసి అక్కడ జరిపిన పోరాట ఫలితముగా ఈరోజు చూడండి, ఎక్కడికి వెళ్ళినా చైనా గూడ్స్ ఉంటుంది. అలాంటి చైనాను పతనం చేయాలని చెప్పి బ్రిటన్ కంట్రీ ఆ దేశంలోనికి నల్ల మందును ప్రవేశపెట్టింది. అంటే డ్రగ్ మాఫియాను ప్రవేశపెట్టింది. అప్పుడు ఆ దేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, డ్రగ్ కనపడిన ప్రతి వ్యక్తిని, అమ్మిన ప్రతి వ్యక్తిని నడబజార్లో ఉరి తీసేయడం మొదలుపెట్టారు. దెన్ బై 1965 అమెరికాతో పాటు సమానముగా సూపర్ పవర్గా ఎదగలిగింది. సో యవనస్తులు వాళ్ళ గురి ఏంటి అని అంటే, నేడు పబ్ కల్చర్ కావచ్చు, డ్రగ్ కావచ్చు, లేకపోతే అనవసరమైన చాలా అంశాలు ఉంటాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి మిమ్మల్ని బాగా రీచ్ అయ్యేది. బట్ నేను 80sలో ఉన్నప్పుడు, ఇందాక చెప్పాడు సహోదరుడు, నేను భీమవరం నుంచి రాయలసీమలో ఇంటర్మీడియట్ చదివాక ఇంజనీరింగ్ జేఎన్టీయూ యూనివర్సిటీ హైదరాబాద్కి వెళ్ళాక తెలంగాణలో, అక్కడ ఇలాంటివన్నీ ఇవేమి లేవు. కానీ అక్కడ మాకు ఫ్రెషర్ డేకు గద్దరన్నను పిలిచారు. గద్దర్ అంటే ఎంతమందికి తెలుసు ఇక్కడ? మీకు 2-3కే తెలుసు. విప్లవకారుడు, విప్లవ పాటలు పాడతాడు. ఆ పాటల పదజాలము ఎవరైనా బాధతో ఉన్నా, ఓటమితో ఉన్నా, లేక అణగారిపోయినా వెంటనే అట్రాక్ట్ అయిపోతారు మనిషి. ఇలాగే యవనస్తులతో పాటు నేను కూర్చున్నాను. మాకు అప్పుడు ఏమి తెలిసేది కాదు. మా ఆ కాలేజీ ఫ్రెషర్స్ డేకు
మా సీనియర్స్ పిలిచారు, ఆయన వచ్చాడు, పాట పాడుతూ ఉన్నాడు, నేను అలా కూర్చున్నాను. అద్భుతమైనటువంటి పాటలు. హా! తుపాకీ రాజ్యము రన్నో, నువ్వు తుఫానువై లేవరన్నా. అన్నా, తుపాకీ రాజ్యము రన్నో, నువ్వు తుఫానువై లేవరన్నా అంటే గుండె జల్లండి. ఒడి అబ్బయింద్ర మనకు. అరే, వీఆర్ సంథింగ్ డిఫరెంట్. వీ హ్యావ్ ద పవర్. వీ కెన్ బ్రేక్ అండ్ వీ కెన్ మేక్. అంటరానితనము, కుల దౌర్జన్యము, ఇంకా భారతదేశ స్వాతంత్రం వచ్చి ఊరి బయట కాలనీలు, మానవ సమాజమును అప్పుడప్పుడే యవన బిడ్డలము అరే ఇలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలి. అప్పటికి నాకు బైబిల్ తెలియదు. నా పేరు సత్యనారాయణ రాజు, భీమవరం. చాలా చక్కగా మరి పండుగలు, మా నాన్నగారు జరిపే పూజల్లో, విగ్రహారాధనలో ఉన్నవాళ్ళం. విచిత్రమైనటువంటి ఆలోచనలు. మీకు తెలియాలనే ఇవన్నీ చెప్తున్నాను. ఇక నాన్న పూజ మొదలు పెడితే గంటలు గంటలు ఇంట్లో మొత్తం కూడా ఫైర్ ఇంజిన్ పిలిచాల్సినంత పొగొచ్చేది ఇంట్లోకి. ఎవరిని కించపరచాలని కాదు, నా లైఫ్ చెప్తున్నాను మీకు. యవ్వనస్తుడా, నీ బ్రతుకు విధానపు దిశ నాలా ఎక్కడైనా తప్పిపోతుంటే మలుచుకుంటావేమో అని. ఒక పండుగ వచ్చిందండి. పూజ చేసినంతసేపు పూజ చేసి లోపలేసి తొక్కేస్తారు నీళ్ళల్లేసి. ఏందది? గణేష్ మహారాజ్కి జై అని. సో మా నాన్నకి చాలా ఇష్టం. పూజ చేసి మేమంతా, నేను ఐ వాజ్ అబౌట్ 4th స్టాండర్డ్లో ఉన్నాను. బయటికి పిలిచి, బాబు మనము సూర్యవంశపు రాజులము, సూర్యునికి నమస్కారం చేయాలన్నాడు. తల్లిదండ్రులకు భక్తి మీద ఉంటుందేమో కానీ పిల్లలకు భుక్తి మీద ఉంటుంది. ఎప్పుడైపోతే తిందామని ఉంటుంది. మా నాన్నని అడిగాను, ఇక్కడ దండం పెట్టావు కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు, ఇంకా కొద్దిసేపు టైం వేస్టు. మనం బయటికి పోతే దేవుడొచ్చి ప్రసాదము తింటాడు. దేవుడొచ్చి ప్రసాదం. సో భలే క్యూరియాసిటీ అది. When my dad said like that, I want to see that, how the God will come and eat. ఎలా వస్తాడు, ఎలా తింటాడు, ఏంటిది ఎంత. ఇక నాన్న వెళ్ళాడు, అమ్మ వెళ్ళింది, అక్కలు అందరు వెళ్ళారు. బట్ ఐ వాజ్ ఇన్ ద పూజ గది. పూజ గదిలో ఎందుకు వెయిటింగు? దేవుడు వస్తాడు, ఇప్పుడు తింటాడు. ఎవడు వస్తాడు, తింటాడు. ఎవడు రావాలి, ఇప్పుడు ఎవడో ఒకడు రావాలి, వచ్చి తినాలి. ఫ్యాక్ట్. దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు మనకు ఎక్కడ ఎలా కళ్ళు తెరిపిస్తాడో మీకు చెప్తున్నాను. ఏ దేవుడు రాలేదండి. ఆ పక్కన తిరుగుతున్న ఎలకొచ్చి దాని మీద అట్లా అట్లానే వెళ్ళిపోయింది. ఇక మా నాన్న లోపల రాగానే నేను వెంటనే క్యూరియాసిటీకి అడిగాను, నాన్న దేవుడు వచ్చి తింటాడని చెప్పావు, ఏ దేవుడు రాలేదు నాన్న, ఎలకొచ్చి తినింది నాన్న, అది వద్దు నాన్న అన్నాను. నాన్నయ్, ఎలకే రా దేవుడు. He's not an ordinary person. And my father was a mathematics lecturer. A mathematics lecturer who is teaching his son, Elaka is a దేవుడు. సో ఎలకల దేవుడు. ఓకే, ఇక చిన్నప్పుడు కదా మనకు, ఇప్పుడు ఎలక వస్తేనే దండం పెట్టుకుంటే పోవాలి, మళ్ళీ పరీక్ష రాయాలంటే ఎలక దేవుడు కావాలి మనకు. వాడు రాడు, వాడు రాకుంటే మనం పోము. మా నాన్నమ్మ ఉండేదండి ఇంట్లో. నానమ్మలు అంటే చాలా దీవెనకరం. వాళ్ళు ఏది వేస్ట్ కానీయరు, నష్టం కానీయరు. ఒక 15 రోజులకు చంపేసిందండి. ఎవరిని? దేవుణ్ణి వేసేసింది. దేవుణ్ణి వేసి నా చేతికి చివర పెద్దోడెట్రా, ఈ దేవుణ్ణి తీసుకుపోయి బయటపడేయమని చెప్పేసింది. అంటే ఎలకను బయటపడమంది. మా నాన్నమ్మ అలా చెప్పగానే దాన్ని పట్టుకొని మా నాన్నగారి దగ్గరికి పోయాను అమాయకంగా. నాన్న, నువ్వు దేవుడని చెప్పావు, నాన్నమ్మ చంపేసింది నాన్న మన దేవుడిని అని. మా నాన్న కొట్టాడు, ఈరమరం కొట్టాడండి, ఎరగొట్టాడు. ఆయనకి ఇరిటేషన్. ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్పనీకి లేదు కదా. ఆయనకి ఏదైనా సమాధానం చెప్పనీకి దొరికింటే ఒక్క హాని వేసేటోడు. విష్ణు చక్రం తిప్పిండో దేవుడు, లేకుంటే ఏదో ఒకటి చెప్పేటోడు. ఏ చక్రాలు తిరగకుండా ఎలక చచ్చింది. ఇప్పుడు హీ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దాట్. సో కొట్టేశాడు. అప్పటి నుంచి దేవుడు మూసేశాడు.
తిరిగి మళ్ళీ క్రైస్తవ జీవితంలోనికి వచ్చేంత వరకు ఏ విగ్రహాన్ని మొక్కలేదు, ఏ దేవుడిని నమ్మలేదు. ఇంజనీరింగ్లో జరిగిన ఇన్సిడెంటు ఎప్పుడైతే ఆ విప్లవము అనేటువంటి మాట చెవులకు వచ్చిందో, అంటే ఈ లోకంలో ఉండేటువంటి భక్తి, ఈ లోకంలో ఉండే మోసము, ఈ లోకంలో ఉండే దగ, ప్రతి ఒక్కరూ కూడా మనిషిని దోచుకునేవాడే. మానవ సంబంధాలన్నీ మార్కెట్లో సరుకులు. ఆఖరికి పెళ్లి చేస్తే సిగ్గు శరం లేని క్రైస్తవులను చెప్పుకునే దరిద్రులు కట్నం అడుగుతున్నారు. వీళ్ళు ఆ సచ్చిన ఎలక కంటే దరిద్రులు. వీళ్ళు కూడా సావునుగాక. గట్టి చెప్పాలి ఆడోళ్ళు ఆమెనని. ఇవ్వాలనుకుంటున్నారా? లక్షలు దాపెడుతున్నట్టుంది మీ నాయన. కట్నం అడిగిన వాడు ఎంతమంది గాడిదలు ఉన్నారో తెలియదు. ఇవన్నీ మనస్సుకు రావాలి, ఎనాలిసిస్ చేయాలి. సమాజం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ టైంలో పీపుల్స్ వార్ నక్సలైట్ గ్రూపు నాయకుడిగా ఉన్నటువంటి వారితో కాంటాక్ట్స్ పెంచుకొని మానవ సమాజంలో మానవులు రక్షించేది తుపాకీ తప్పితే ఏమీ లేదు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆ చదువు అదంతా కూడా ఫైనల్ ఇయర్లో ముగించుకొని ఇంటికి రాకుండా అడవిలోకి వెళ్ళిపోయాను. చూడండి, ఒక ఎమోషనల్ స్పిరిట్ ఎక్కడికి నేర్పించింది నా ఆలోచన. ఎవరు అడిగినా నేనేం చెప్పామంటే, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి కమ్యూనిజం తప్ప వేరొక దారి లేదు. ఎంత పెద్ద డిబేట్ అయినా చేసేవాడిని, పెద్ద పెద్ద బహిరంగ సభల్లో మాట్లాడేవాళ్ళం. ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఎన్కౌంటర్స్, ఇవన్నీ నా జీవితంలో భాగమైపోయాయి. మా తల్లిదండ్రులు చివరికి పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఈ బాధపడలేం కానీ వాడిని శవం తీసుకొస్తే మీకే 10 రూపాయలు 10,000 ఇచ్చేస్తామని చెప్పేసి. తల్లిదండ్రుల చేత విసర్జించబడినవాడు, సమాజము చేత విసర్జించబడినవాడు, గవర్నమెంట్ చేత విసర్జించబడినటువంటి ఒకందుకు మంచిదేమో అనే తలంపు నాకుండేది. చచ్చిపోతాడు, అందరూ చచ్చిపోతారు, తిన్నా చేస్తాం, తినకున్నా చేస్తాం. కానీ మానవ సమాజం కోసం చచ్చిపోవడం అనేటువంటిది ఎంత గొప్ప నిర్ణయమో అనిపించేది నాకు అప్పుడు. ద యూత్ బ్లడ్, యంగ్ బ్లడ్ హ్యాస్ డిరైవ్డ్ మై లైఫ్ ఇన్ టు ద ఫారెస్ట్. ఒక ద్రోహిచ్చిన సమాచారంతో నన్ను అరెస్ట్ చేసినప్పుడు నన్ను తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలని ఫారెస్ట్ తీసుకెళ్లారు. అక్కడ జమ్మికుంట అని కరీంనగర్ డిస్టిక్ ఉంటుంది, అక్కడ ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఏరియాలోకి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళిన పోలీస్ పార్టీ హెడ్కు హార్ట్ అటాక్ రావడంతో నా ఎన్కౌంటర్ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ముందు ఆయన్ని హాస్పిటల్కి పంపించాలని తపన పడ్డారు. ఈ లోపల విలేకరికి తెలిసిపోయింది నన్ను అరెస్ట్ చేశారని చెప్పి. తద్వారా వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం, నన్ను జైల్లో పట్టడం, ఇదంతా జరిగిపోయింది. బాగుంది. ఇక్కడ దాకా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఎమోషనల్ స్పిరిట్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ అని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల్లో ఎవరైనా కూడా మీ ఆవేశపూరితమైనటువంటి మానవ సంబంధమైన ఆలోచన కలిగితే అది దైవీకమైనది కాదు. ఎందుకనగా దేవుని ఆత్మ ఫలము ఏం తీసుకొస్తుందంట? ఇంద్రియ నిగ్రహము కలిగి. దేవుని ఆత్మ అంటే వివేచన కలగ చేస్తుంది. వాట్ వీఆర్ డూయింగ్, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద గాడ్ ఆర్ అకార్డింగ్ టు ద ఫ్లష్? సో ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది మీకు చిన్నగా చెప్పినప్పుడు అర్థం కాలేదు, కానీ ఒక మాట చెప్తాను చూడండి. పార్టీ శాసిస్తే 20వ ఏటనే నేను మర్డర్ చేశాను. 20వ ఏట ఈ చేతులు రక్తము అంటుకున్నాయి. చంపేటప్పుడు నాకంత తెలియలేదు, కానీ నన్ను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకుపోయినప్పుడు, నా ప్రాణము కొట్టుకున్నప్పుడు
ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనది. ఆ చిందించబడే యవ్వన రక్తము బొట్లు ఏ విధంగా మొరపెడతాయి, ఏ విధంగా కుటుకులాడతాయి, ఏ విధంగా అల్లాడిపోతాయి. పొరపాటున మీలో ఎవరైనా అలాంటి దశ లేని కార్యక్రమంలో ఉంటే ఇంకా వివరంగా కావాలంటే తర్వాత లంచ్లో మాట్లాడండి. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు వెళ్ళకూడదనే దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, ఈ లేఖనములు ఆయన వెంబడిస్తేనే విశ్రాంతి. లోకములో విశ్రాంతి లేదు. పార్టీలో ఉన్నంతసేపు నాకేమనిపించదంటే, రాత్రిపూట నన్ను పట్టుకుపోయి చెప్పించాడు, అర్ధరాత్రి లేసి ఉలిక్కి పడేటోడిని, వెంటనే వెపన్ వెతికేటోడిని, నా మీదకి శత్రువులు వస్తున్నారని భయపడేటోడిని. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి వెపన్ ఆయన ఇచ్చాడు. ఈ వెపన్ ఏమని చెప్తుందంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఏమని చెప్తుందో చూడండి. The book of Matthew 11th chapter 28th verse. ప్రయాసపడి భారము మోసుకొని వారులారా నా వద్దకు రండి. అంతవరకు జరిపి మన క్రైస్తవులు ఆపేస్తారు. ఆయన దగ్గరికి పోతే ఏం రాదు విశ్రాంతి. అక్కడ నీలో ఓ యవనస్తుడా ఏం ప్రయాసం ఉంది, ఏం భారం ఉంది, ఏం భారం ఉంది? అసలు భారం ఉందా లేదా? మయ్య తెచ్చి పెడుతున్నాడు, తింటున్నాను, పడుకుంటున్నాను. సోమరిపోతులారా లేవండి. మీ తల్లిదండ్రులు పడే శ్రమ అంత ఇంత కాదు. ఈరోజు ఆ ఇద్దరు బిడ్డలను పెట్టి ఆ తండ్రికి నేను నమస్కారం ఎందుకు చెప్పానో తెలుసా? యవ్వన బిడ్డలను దేవుని మార్గములో పెంచలేకపోవడము కూడా ఒక శాపమే. మీరు మీ తల్లిదండ్రులను శాపగ్రస్తులుగా దేవుని సముఖములో నిలబెట్టాలని చూస్తే, ఈ రోజున ప్రతి ఒక్కరిని ప్రశ్న వేస్తున్నాడు, ఓ యవ్వనుడా, నీ భారం ఏమైంది? నీ బాధ్యత ఏమైంది? తింటున్నాం, తిరుగుతున్నాం, కాలేజీ పోతున్నాం, లేకపోతే అసుకులు కొడుతున్నాం, ఫ్రెండ్స్ కాడికి పోతున్నాం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మాటలేనటువంటి అబ్సలోం అనేటువంటి దావీదు కుమారుడు తండ్రి మీద తిరగబడ్డాడు, యవనస్తుడు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ తల్లిదండ్రుల మీద తిరగబడే స్వభావం ఉంటే అదే చేతబడి అంటారు. ఎందుకంటే సమయలు గ్రంథములో, మొదటి సమయలు గ్రంథంలో మీరు చూసినట్లయితే, మొదటి సమయలు గ్రంథము 15th చాప్టర్ 15వ అధ్యాయము తీసారా? రైట్. 23వ వచనం చదువు. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట. సోది అంటే ఆ బుట్టలు పెట్టుకొని వచ్చి రామ్మ నీ మొగుడు ఎక్కడున్నాడు చెప్పేది కాదు. సోది అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తుందంటే, ద స్పిరిట్ ఆఫ్ రెబెలియన్ ఈజ్ ద విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ అంటే చుట్టిర పోసుకొని ఆ బండలు పట్టుకొని ఓ పోలేరమ్మ మల్లేరమ్మ, ఇది కాదు. అది మీ తల్లి మీద తిరగబడతావు, తండ్రి మీద కాదు. అమ్మ మీద అయితే ఆడపిల్లలు బలి తిరగబడతారు. వాడినైతే బయటికి పోనిస్తాను, నన్ను పని భలే గుస్సా ఉంటుందండి. వాళ్ళకి చిన్నప్పటి నుండి పెట్టుకుంటారు కసి 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 కసి. ఇంకా మొగుడు రాగానే వేసేస్తారు, అయిపోయాడు, వాడి పని అవుట్. ఆ కసి అంతా అప్పుడు బర్స్ట్ అవుతారు. కాబట్టి అలాంటి స్పిరిట్ పెట్టుకోకండి. బీ హానెస్ట్. తిరుగుబాటు చేయుట అనేది యవ్వన ప్రాయము నుండి మొదలైపోద్ది కదా. 9th క్లాస్, సరే 9th దాకా ఆడ ఊరుకుంటున్నారండి మీరు. ఇప్పుడు ఇవాళ రేపు మేమన్నా ఊరుకున్నప్పుడు, ఇప్పుడు 3వ తరగతి పిల్లోడికే ఆ టీవీల్లో కనపడుతుంది, వెన్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ అఫేర్, వెన్ డిడ్ యూ కిస్. లాస్ట్కు లైఫ్ మిస్ అన్న సంగతి తెలియదు వాడికి. ఐ రిమెంబర్ ఇన్ 4th క్లాస్ ఐ కిస్డ్ మై హర్. 4వ ఏట్లే ముద్దు పెట్టుకుంటారు, ఏం తెలుస్తుంది ముద్దు పెట్టుకుంటారు. చూడండి ఎక్కడి నుంచి ఊత పడుతుందో సాతానుడు. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇట్టటి ప్రసంగాలు ఎన్ని లేదు, మమ్మల్ని కొట్టి మొగోడు ఎవడున్నాడు, మేమింతే, మేము మారము అట్లా అనుకున్నా. మార్చాడు, ఎరగదంతే పోలీసులు మారాడు.
ఆడితో ఇరగదన్నించుకోకుండే ప్రభు ఏం చెబుతున్నాడంటే, ప్రయాసపడుతున్నావు. దేని గురించి ప్రయాసపడుతున్నావు? కిటికీలో నుంచి ఎక్కి రాలేదమ్మా, బైక్ తీసుకొని రాలేదమ్మా, దీనికి ప్రయాసపడుతున్నావా? బైక్ వేసుకొని దాని చుట్టూ తిరుగుతూ ప్రయాసపడుతున్నావా? చెడ్డ సావాసంతో ప్రయాసపడుతున్నావా? మాఫియాతో ప్రయాసపడుతున్నావా? డ్రగ్స్తో ప్రయాసపడుతున్నావా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యవ్వనస్తులు చదువుకునేటోళ్లకు ఇంకొక ఎత్తు ఏంటో తెలుసా? ప్రయాసము. ఎంత చదివినా అర్థం కావట్లేదు బ్రదర్ సబ్జెక్టు. ఎట్లా? ఎంత చదివినా సబ్జెక్టు అర్థం కావట్లేదు. ఇప్పుడు పుస్తకం ఇటుంది కదా, ఇటుంటి చదివితే అర్థమైంది, ఇటు పెట్టి చదివితే ఎవరికి అర్థమైంది? ఎవరే నువ్వు చదివే చదువు సక్కంగా చదివితే అన్నీ అర్థమవుతాయి. ఏది కూడా దేవుడు దాచిపెట్టి ఉంచబడలేదు. అందుకే దేవుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం యవనస్తులకు ఏం చెప్పాడంటే, మీకు జ్ఞానము కొదవైతే యవనస్తులు అడగాల్సిందేంది? జ్ఞానం అడగాలి. గివ్ మీ విజ్డమ్. జ్ఞానమును అడగాలి. ఆ జ్ఞానము లేని వాళ్ళు బైబిల్ ఏం చెప్తున్నదంటే, నా జనులు జ్ఞానము లేక నశించిపోయారు. ఎందుకు నశించిపోయారు బిడ్డ? జ్ఞానం అంటే ఏంది? రవ్వ లడ్డు. ఏంటిది జ్ఞానం అంటే? నాలెడ్జ్ అండ్ విజ్డమ్. బుద్ధి, జ్ఞానం. బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? మేము ఇట్లా అడుగుకోమండి, ఏదో వాళ్ళు చెప్తారు, మేము వింటాం. ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. ఏ వ్యక్తి అయినా ఎనాలిసిస్ చేసినప్పుడే, ఎప్పుడైతే అసలు ఇదేంటి, ఈ కరెంట్ ఏంది, ఈ కరెంట్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, అదెందుకు వచ్చింది, అలాగనే ఈ బైబిల్ ఎందుకు అని నువ్వు ప్రశ్న వేసుకునే తరము నీలో స్టార్ట్ అవుతాయి. నువ్వు చాలా ప్రత్యేకించబడిన దాని అయిపోతావు, ప్రత్యేకించబడిన వాడి అయిపోతావు. నేను జైల్లో ఉన్నప్పుడు మా తెలిసినటువంటి వాళ్ళు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, మా నాన్న వాళ్ళంతా మాట్లాడి జనజీవన స్రవంతిలో కలిసేటట్టు చేసినప్పుడు నాకు ఒక క్రైస్తవ కుటుంబం పరిచయమైంది. ఆ కుటుంబము ఈ బైబిల్ గురించి చెబుతూ వచ్చేది. నేను అనేటోడిని, దేశంలో కల్లా అమాయకమైన గొర్రెలు ఎవరు అనగా క్రైస్తవులు అని వెగతాలు చేసేవాడు. అమాయకమైన గొర్రెలు. మీకు తెలియదు, సృష్టి తెలియదు, మానవ సంబంధాలు తెలియదు అని వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. కానీ ఒక సందర్భంలో మా అంకుల్ చనిపోయినప్పుడు, ఆయన కట్టెల్లో పెట్టి కాలుస్తున్నప్పుడు నేను దగ్గర నిలబడి చూశాను. ఆ చర్మము మొత్తం పట్ట 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 సౌండ్ వస్తూ ఉంది, కరిగిపోతూ ఉంది. నిమిషంలో కనపడ్డ ఆ మనిషి మొత్తం కాలిపోయాడు. అరే ఏంటి, నిన్న మాట్లాడాడు ఈ వ్యక్తి, మధ్యాహ్నం చనిపోయాడు, సాయంత్రానికి మరుసటి రోజు సాయంత్రానికి ఇంక అసలు కనపడకుండా పోయాడు. వై వి బోర్న్, వై వి డై, వేర్ వి గో. అక్కడ శ్మశానములో దేవుడు రేపిన ఆలోచన, మనసు తపన తపన, తట్టుకోలేని ఆలోచన, తట్టుకోలేని బాధ, తెలుసుకోవాలనే తపన. ఇంటికి పోయా, నిద్ర రావట్లేదు, ఆఫీస్కి వెళ్ళా, జాబ్ చేస్తూ ఉన్నా, ఏది మనసు స్థిమితం లేదు. అప్పుడు ఒక కరపత్రము నేను బజార్లో పోతుంటే ఒక క్రైస్తవ సహోదరులు ఇస్తూ వచ్చారు. మరణించినాక మళ్ళా బ్రతుకుతామా? చూడండి, ఒకప్పుడు కాలేజీలో ఈ సమాజానికి తుపాకే శరణ్యమని నా జీవితాన్ని నాశనం అయిపోయి, డ్యామేజ్ అయిపోయి, పనికి రాకుండా అందరూ విడిచిపెట్టినటువంటి బ్రతుకును మళ్ళా దేవుడు తలుపు తడుతున్నాడు. ఆమెన్. ఈరోజు మళ్ళీ మీ హృదయాలు తలుపు తడుతున్నాడు. ఎక్కడ నువ్వు డ్యామేజ్ అయిపోయావో, ఎక్కడ నీ శ్రమ వృధా అయిపోయిందని బాధపడుతున్నావో, తిరిగి ఈరోజు మళ్ళీ తడుతున్నాడు. డోంట్ వరీ, లేట్ అయిపోయింది, అయిపోయింది. ఇన్ని రోజులు బైబిల్ చదవలేదు, ఇన్ని రోజులు తల్లిదండ్రులకు అవిధేయుడు వాళ్ళు, ఇన్ని రోజులు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు.
అసలు మనకు మన జీవితం మనం నాశనం చేసుకుంటున్నామన్న సంగతి కూడా తెలియనియడు సాతాను. యు ఆర్ టోటలీ డిజాస్టర్ అయిపోయావన్న సంగతిని కూడా తెలియనియడు. మనోనేత్రాలకు గురిడితనం కలిగి నువ్వు చేసిందే కరెక్ట్ అనేటువంటి ఒక ప్రోత్సాహం లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాంప్లెట్ తీసుకున్నానో దాంట్లో ఒక మంచి మాట రాయబడిందండి. మరణించినాక బ్రతుకుతారు అని చెప్పడానికి ఇంట్రొడక్షన్ చదివాను. ఎలా బ్రతుకుతారు అనే కంక్లూజన్. నాకు వచ్చిన క్వశ్చన్, అసలు ఎందుకు పుట్టాలి, ఎందుకు చావాలి, చస్తే ఏంటి, ఎక్కడికి పోయాడు? జీసస్ ఆన్సర్డ్. యోహాను సువార్త 14:6 సింపుల్ వర్డ్ అండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును. సో సర్వమానవాళి భారము, పాప భారము, అజ్ఞాన భారము, ఇవన్నీ కూడా ఆయన తప్ప వేరే లేదని ఆ పాంప్లెట్లో అర్థమైంది. అయితే నేను మా అంకుల్ని కలుసుకోవచ్చా? నేను అంటే చనిపోయిన వారు బ్రతుకుతారా, వాట్ ఈస్ దిస్ అని అప్పుడు గ్రంథం తీసుకొని మొట్టమొదటిసారిగా బ్రదర్ ఏసన్న గారు గ్రూప్తో పరిచయం అయింది నాకు. ఆయన దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత చెన్నై ట్రాన్స్ఫర్ అయింది. ఆయన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాక మా జనరల్ మేనేజర్ ఆయన నన్ను దినకర్ అంకుల్తో పరిచయం చేశాడు. పాల్ నేను ఒకే ఏజ్, సో నాకు హిందీ బాగా ఫ్లూయెంట్గా వచ్చు, ఇంకా అదర్ లాంగ్వేజెస్. సో వీ యూజ్ టు ప్లాన్ ద క్రూసేడ్స్. కానీ సత్యమైనటువంటి బోధ ఇంకా అప్పటికి రాలేదు నాకు. ఓన్లీ యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, సత్యము, లేఖనం అనేది తెలిసింది. కానీ ప్రభు అయినటువంటి యేసును తెలుసుకున్నానే కానీ సత్యలేఖనం అనేది తెలియలేదు అప్పటికి. మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఇక దేవుని సేవ చేయాలి, ఇవన్నీ వ్యర్థము అని తెలిసినప్పుడు ఐ వాజ్ అబౌట్ 31 years. ఇదంతా అయిపోయి, నక్సలైట్ జీవితం అయిపోయి, మ్యారేజ్ అయిపోయి, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను మీకు. అప్పుడు జాబ్కి వెళ్ళి రిజైన్ చేశాను. మార్చ్ 24, 1996 జాబ్లో రిజైన్ చేసినప్పుడు మా బాస్ అన్నాడు, 6 months నీకు టైం ఇస్తాను, ఎప్పుడు వచ్చినా నువ్వు వెనక్కిరా అన్నాడు. ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఒక యేసులో మొట్టమొదట నేర్చుకుంది ఏంటంటే, తీసుకున్న తీర్మానానికి చచ్చిపోయినా పర్వాలేదు. ఈ లోకంలో ఒక కాజ్ కోసము చంపడానికి, చావడానికి సిద్ధపడ్డ నేను, నిత్య జీవమును అనుగ్రహించేటువంటి ఆయన, చనిపోయిన తర్వాత కూడా బ్రతికించే శక్తిమంతుడైనటువంటి ఆయనకు ఒక మాట ఇచ్చాక మళ్ళీ ఎనికిపోదామా, తూచి అందామా? ఇలా తూచి బతుకులన్నీ తూర్పుగాల్లో కొట్టుకొని పోతాయి. ఓ యవ్వనుడా, నువ్వు చేసే తీర్మానము ఎంత బలమైనదిగా ఉండాలి. ఇక్కడి నుంచి మొదలైంది నా భారము ఆయన మీద ఎలా మోపుతూ రావాలి. నా భార్యను చిన్న చిన్న బిడ్డలప్పుడు నాకు వాళ్ళిద్దరిని తీసుకొని, జాబ్ లేకపోతే ఆస్తుంది, నాన్న ఉన్నాడు, అమ్మ ఉంది, తమ్ముడు ఉన్నాడు, అక్కలు ఉన్నారు, మంచిగా చూసుకోవచ్చు, 100 ఎకరాల పొలము అని చెప్పి ఒక గర్వం లోపల. అది కూడా ఎలా తీస్తాడో. నా భార్యను బిడ్డలను తీసుకొని పోయి ఆన్ కెమెరా, ఇన్ ద విట్నెస్ ఆఫ్ బిఫోర్ గాడ్ అండ్ యూ ఐఎమ్ సేయింగ్ దిస్. ఎప్పుడైతే నా భార్యను బిడ్డలు తీసుకొని, చిన్నపిల్లలు తీసుకొని ఇంటికి పోతే ముందు మా అమ్మ ఎదురొచ్చింది. నేను అనుకున్నాను మా తల్లి నన్ను ఇంట్లోకి తీసుకొని గుండె కత్తుకుంటుందని. అమ్మనింది, ఏయ్ అక్కడ ఆగో. ఎందుకమ్మా? నేనేమనుకున్నాను, ఈ విధంగా కన్వర్ట్ అయినందుకు మా అమ్మ కోపం వచ్చిగిన నాన్నని పిలుచుకొస్తుందా, బంధువులు పిలుచుకొస్తా నేను అనుకుంటున్నాను. ఆ గడప దగ్గర నిలబెట్టి పసుపు నీళ్ళు తీసుకొచ్చి చల్లిందండి. ఈ రోజు నుంచి నువ్వు రాజువు కాదురా, అనగారిన జాతి వాడివి. అనగారిన జాతి వాళ్ళు మా ఇంట్లో అడుగు పెట్టకూడదు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. తల్లి
ఎత్తుకొని పెంచి పెద్ద చేసి పాలిచ్చి చదువు చెప్పించి ఏ రోజు మమ్మల్ని సుఖంగా బతకనిచ్చావురా? హైదరాబాద్ పంపిస్తే అట్లా అయిపోయావు. ఏదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నీ జీవితాన్ని చక్కగా చేద్దామని ఉద్యోగంలో చేర్పిస్తే ఇట్లయిపోవు. ఎంతకాలం మమ్మల్ని శ్రమ పెడతావురా? మమ్మల్ని చంపుకు తింటావురా? అండ్ నిజంగా అప్పుడంటే చంపుకు తిన్నాను, బాధ పెట్టాను. ఏసులోకి వస్తే చంపుకు తింటానండి వాళ్ళని నేను. అంటే నీ కొడుకు తక్కువ కులం వాడైపోయాడు. ఏమండి, కులం ఉంటుందా? దేవుడు కులం చేశాడా? కులమన్నది కుళ్ళురా, మతమన్నది మత్తురా. మానవ సమాజమంతా దేవుని సంతానమురా. మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనే. గురజాడ అప్పారావు చెప్పిన మాట. మానవ సమాజంలో ఉచ్చ నీచ కులాలు అనేటివి లేవు. మానవ సమాజం అంతా ఒకటి, దేవుడు చేసిన బిడ్డలం. అప్పుడు నేర్చుకున్నాను, దేవుడు చేసిన మనుషులు క్రైస్తవులు, మనుషులు చేసిన దేవుడు ఆ మనుషులు అన్యులు. నేను దేవుని బిడ్డగానే బతకాలి, ఈ తల్లిదండ్రులు వద్దు. అప్పుడు తెలిసిన జీవితం, ఆ భారం. ఒక్కొక్క దినం గడపడానికి అటు జాబ్ లేదు, ఇటు సేవ లేదు, ఏమి లేదు. ఎలా సేవ ప్రారంభించాలో తెలియదు యవనస్తులారా. పీపుల్ వాంట్ టు డూ ద సర్వీస్ ఆఫ్ ద గాడ్ టుడే. ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాం, తర్వాత అన్నీ వస్తాయి. సేవ ప్రారంభించాలంటే ఎవడు సపోర్ట్ చేస్తాడా, ఎవడిస్తాడా? ఎవడొద్దు. నువ్వు ఆరాధించే దేవుడు బతికున్నాడా, చచ్చిపోయాడా? గడి చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఇన్ని చేతులు ఆయన వైపున నువ్వు సజీవుడు అని చెప్తున్నాడు. ఆమెన్. ఆయన దిగిరాడా? ఆయన చేయడా? ఒక చిన్న పూరి ఇంట్లో మేము అన్నం తింటుంటే గచ్చుపడేది. అక్కడ ప్రారంభించిన కష్టము. ఒకసారి బైక్లో పెట్రోల్ ఉండేది కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్ స్టోరీ. పెట్రోల్ ఉండేది కాదు, నడుచుకుంటా. ఇంకా ఇవన్నీ సాక్ష్యాలు చూడాలంటే నా ఫేస్బుక్ ఉంటుంది, సైమన్ పాల్ రాజు అని. దాంట్లో చూడండి ఎంత కష్టపడ్డామో. ఎన్ని అడవులు, ఈ కొండలు చూస్తూ ఉంటే గుర్తొచ్చాయి. కొండల్లో, కోనల్లో, ట్రైబల్స్ దగ్గర పని చేయడమే. అన్నం ఉన్నా లేకపోయినా, రోగం వచ్చినా బాధపడ్డా. ప్రతి భారము ఆయన మీద పెడుతూ లేఖనమును అతిక్రమించకూడదని ముందుకు వెళ్ళినప్పుడు కాకినాడ నుండి పాల్గుట్టం గారని చనిపోయారు. ఆయన మా దగ్గరికి వచ్చాడు. ఇంత ప్రయాసపడుతున్నావు, నీ ప్రయాసము వ్యర్థమైతే ఏంటి అన్నాడు. పోయా, ఆయన పెద్దవారు కానీ కొంచెం ఏంటి మళ్ళా దీంట్లో కూడానా? ఎస్. ఎక్కడ మంచి ఉంటుందో దాని పక్కనే చెడు తరుముతా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నీ కాడ 100 రూపాయలు ఉందా అని అడిగాడు. నేను అనుకున్న 100 రూపాయలకి టెండర్ పెట్టాడు రా అనుకున్నా. అని నేను మళ్ళీ ఇస్తాను అన్నాడు. పర్లేదులేండి అని 100 రూపాయలు ఇచ్చాను. ఆ 100 రూపాయలకు 2 50 నోట్లు ఏమన్నాడు. 200కేమో అనుకున్నా. 2 నోట్లు తీసి ఇచ్చా. ఇది 100 రూపాయల ఒక నోటు, ఒకటే నోటు. 2 50 కలిస్తే 100 అవుతుంది. ఈ ఒక్కటి ఉందే దీనికి సమానం అవుతుందా అన్నాడు. పిచ్చోళ్ళకి అడుగుతున్నావు, ఎందుకు సమానం అవుతుంది? కాదు అన్న. దీన్నే డినామినేషన్ అంటారు. క్రీస్తు స్థాపించినది ఒకటే సంఘము. ఆయన స్వరక్తమిచ్చి స్థాపిస్తే నువ్వేందబ్బాయి నేను స్థాపించానంటున్నావు? ఒకవేళ నువ్వు మంచోడు పోయి సచ్చినా కూడా నీ రక్తము వ్యర్థమే. ఒకటే సంఘము. ఒకటే సంఘం అంటే ఈ రేకులా? భూప్రపంచమంతా యేసు రక్తముతో కనబడినటువంటి అన్సీన్ బాడీ, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడి యొక్క గుణాతిశయములను ప్రచురణ చేయు రాజులము, యాజకులు.
నీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు సంబంధం లేదు, కానీ దేవుడు నీ పట్ల ఏం చేయబోతున్నా అంటే, చీకటిలో ఉన్నావు. ఎక్కడున్నావు? చీకటిలో. చీకటి అంటే ఏంది? సాతాను పాపములో పట్టబడిన వాడు. తల్లిదండ్రులకు అవిధేయులై, లోకమునకు అవిధేయులై, దేవుని వాక్యమునకు అవిధేయులైన వారిని పిలిచి ఆయన గుణం నేర్పిస్తాడంట. ఇందాక తమ్ముడు చెబుతూ ఉన్నాడు, వాక్యము ఇక్కడి నుంచి బాగా చెప్తారని ఇక్కడ ఉండదని. ఇక్కడి నుంచి కాదండి. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ టోటలీ, శిరము మొదలుకొని పాదము వరకు అణువణువులో ప్రజల కొరకు తపన పడాలి. అప్పుడు పాలంకులు నాకు నేర్పించింది, పాల్గొట్టు అంకులు చెప్పాడు, ఏమీ లేని ప్రజల కోసం చావాలని సిద్ధపడ్డావే, సత్యవంతుడైన దేవుడిచ్చిన లేఖనము కరెక్ట్గా చదువు. నేను చదువుతున్నా, నేను కొట్లాడా ఆయనతోటి, నేను చదువుతున్నాను, నువ్వు చదువుతున్నావు, కానీ సరిగా చదువుతున్నావా? బైబిల్ సరిగా చదువుతున్నావా? విభజిస్తున్నావా? విశ్లేషిస్తున్నావా? దేవుని ఎదుట సిగ్గుపడని పనివాడిగా నువ్వు చేస్తున్నావా? అరే బాబు, ఎద్ది నింది కట్టేయండి రా అంటే ఎంతమందో పరిగెత్తేటోళ్ళు ఉంటారు. ఎద్ది ఇంతదా? ఎద్ది ఇంతదా? లేదు. ఎవరు సంఘము స్థాపించింది? క్రీస్తు. ఈరోజు సంఘము స్థాపించబడి స్వర్ణోత్సవము, విజయోత్సవము 25 సంవత్సరాలైంది నేను సంఘమును అంటూ ఉంటారు కదా. మరి వీళ్ళంతా ఎక్కడికి పోవాలి? అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాడు ఈ రోజున. నాలాంటి ఒక్కటిని మార్చినప్పుడు దాదాపుగా ఇప్పటికీ నా 25 సంవత్సరాల్లో 10,000 బ్యాప్టిజాలు ఇచ్చాను. దాదాపు ఒరిస్సా, ద టెర్రిఫైడ్ మోస్ట్ నక్సలైట్ వాంటెడ్ ఏరియాలో, అటు నక్సలైట్లకు ఇటు పోలీసులకు భయపడకుండా బట్టలు కట్టుకొని వాళ్ళను తీసుకొచ్చి బలవంతులుగా నిలబెట్టాను. ఆమెన్. దేవుని కొరకు రోషం ఉందా? ఇంట్లో అమ్మల మీద అయ్యల మీద కాదు రోషం చూపాల్సింది. రోషము దేవుని కొరకు బ్రతికేటువంటి జీవనములో కలగాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఎప్పుడైనా పోయేదే. నన్ను పోలీసులు వార్న్ చేసేవాళ్ళు, బ్రదర్ ఇప్పుడే నక్సలైట్లు అటు నుంచి పోయారు, పోతే పోనీ, మేము ఎక్స్చేంజ్ ఫైర్ అయితే పోతాం, పోతే పోతాం. ఏంటి, నువ్వు చంపితేనే చస్తానా? నువ్వు చంపకపోతే చచ్చిపోమా? ఏంటి, జ్వరం వస్తేనే చస్తామా? జ్వరం రాకపోతే చచ్చిపోమా? మనిషి పుట్టిన రోజే డెత్ డే కన్ఫామ్. ఎంతమంది ఇది తీర్మానం తీసుకుంటారో తీసుకోండి. ఈ రోజున దేనికి భయపడకూడదు, నిజమును ఖచ్చితంగా ప్రకటించాలి. ఆమెన్. గడి చెప్పండి, చెప్పండి. నిజమును ఖచ్చితముగా ప్రకటిస్తాను. అది ఆకలైనా, కరువైన, పౌలు చెప్తాడు, కరువైన, కడ్మైన, హింసైన, బాధలైనా అలాంటి దిశ దేవుడు కలగ చేస్తాడు. నీలో ఉందా? నీలో ఉందా? నాలో ఉందా? మనందరిలో ఉందా? అంటే దేవుడు అది నిర్ణయిస్తాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో నుంచి ఇంతవరకు నా గురించి చెప్తూ వచ్చాను. బైబిల్లో నుంచి మీరు తీసుకోండి. ఏబేలు యవ్వనుడా, ముసలోడా? ఎవరండి ఏబేలు? మా గుళ్ళో గంట కడతాడు ఆయన. ఎవడు ఏబేలు? ఆదాము. యాకోబు ముసలోడప్పుడు దేవుడిని ఒప్పుకున్నాడా? యవనస్తుడు ఎప్పుడు దేవుడు ఒప్పుకున్నాడా? మీకు తెలుసా? యాకోబు దేవునితో పోరాడాడంట. ఎంత బలవంతుడుగా. యవనస్తుడు, యవనస్తుడా, నీ రక్తం యొక్క విలువ చేతగాని మొసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని అది చూపించుకుంటా. ఈరోజు ఆ ఫోన్ ఉంటుంది సార్, ఒక్కొక్కసారి ఫోన్ ఏంటి సార్, దుప్పటేసుకొని రే ఏం చేస్తున్నారా? ఏం లేదు. అరే గప్చుప్ని పండుకోరా బాయ్. అరే ఉండమ్మా, అర్జెంట్, రేపు క్వశ్చన్ పేపర్ ఇప్పుడే వచ్చింది లోపల. ఇంక ఆడపిల్లలైతే ఇట చూసి చూడక ఏందమ్మా అన్నా కూడా పొద్దుగునకు లాయమడబడి ఉంటావు. వద్దండి. మంచిదని తెలిస్తే మంచిగా ఎంజాయ్ చేయండి, చెడ్డదని తెలిస్తే వదిలేయండి. దాని గుండా నీకేమన్నా ఉపయోగం ఉందా? ఇక ఆడపిల్లల్లో చూస్తుంటాండి, మా ఫ్రెండ్ ఉన్నాడు మాట్లాడతావా? నువ్వు బొందలో పోయింది కాక వాళ్ళు కూడా కావాలా? మా ఫ్రెండ్ ఉన్నాడు మాట్లాడతావా? ఎందుకే? నీ బొంద పోయింది కాదు, దాని బొందకున్నా
ఆ? అడుగుతారా అడగరా మీరు? అడిగితే చెప్తావు, దొంగ తేలుగుట్టి నాకు చెప్తామా? వద్దురా, చక్కగా ఎదగండి, చక్కగా చదువుకోండి, ఇష్టపడితే పెళ్లి చేసుకోండి. అది కాదు దాని జీవితం, అదొక పార్ట్. వెన్ యూ డై, మరణం అనేది నీ కోసము పొంచి ఉంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, లేక నువ్వు బట్టలు లేకపోయినా, ధనవంతురాలు అయిపోయినా ధనవంతుడి కాకపోయినా, నిన్ను వెంటాడేది ఒకటి ఉంది. అది నీ ముందు నిలబడ్డప్పుడు నాకు ఈ మరణం అనే భయాన్ని నక్సలైట్లు ఎలా తీశారంటే, వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అన్నా ఊరికే భయపడకన్నా, ఎక్కడి నుంచి బుల్లెట్ వస్తుందో ఎక్కడ తగులుతుందో చేస్తాం. నీళ్లు తాగుతేప్పుడు కూడా గుటక సరిగ్గా పడలేదనుకో, గుటుక్కున గుడ్డు పెడతాం. సావు ఎప్పుడైనా వస్తుంది. నీ జీవించిన జీవితము విలువైందా, వేస్ట్ అయిపోయిందా? సో మధ్యాహ్నం కలుసుకుందాం. అబ్బాయి నిలబడ్డాడు, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ముగించే మాట, ప్రయాసపడి భారము మోసుకుంటున్నారా? ఎంతమంది దగ్గర చిట్లు ఉన్నాయి చూడండి. చిట్లు అంటే ఏమంటారు, అది మీరు కాపీలు అది ఎగ్జామ్లో కొట్టేవి కాదు, ఇది ఇప్పుడు ఇచ్చాడే తెల్ల పేపరా, స్లిప్స్ ఉన్నాయా? చూపించండి అన్న. ఉంది బిడ్డ ఒకటి తల్లి. మీకు పేపర్లు తినే అలవాటు ఉంటే దీన్ని తినకండి. కొంతమంది తింటూ ఉంటారు పేపర్లు తినే అలవాటు. ఎంతమంది కాడు ఉన్నాయి చూపించండి. ఆడపిల్లలు జాగ్రత్త పెట్టుకున్నారు, మగపిల్లలు తీసుకొని ఉన్నాయి. ఉంటే చూపించండి, లేకపోతే బలవంతమైన ఇయ్యడమే. అటు ఇప్పుడు నెక్స్ట్ సెషన్ అయిపోయినాక అటు ఇటు తలుపులు వేసి కూర్చోబెట్టడమే మిమ్మల్ని. ఉన్నాయా? థ్యాంక్ యూ. ఆ మధ్యలో కొంతమంది ఎత్తలేదు. దీంట్లో మీకు చెత్త డౌట్ వచ్చింది, అసలు నేను ఆడపిల్లగా ఎందుకు పుట్టాను, పుట్టకపోయినా బాగుండేది. నిజం బ్రదర్, ఎంతోమంది నన్ను అడిగే ప్రశ్నలు. ఇట్ ఈస్ నాట్ హియర్. వెన్ ఐఎమ్ ఇన్ కౌన్సిలింగ్ ఆఫ్ ఢిల్లీలో చర్చెస్ ఆఫ్ క్రైస్ట్లో ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగారు, దేవుడు నన్ను ఎందుకు ఆడపిల్లగా పుట్టించాడు చెప్పు. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. సో ఏం చేద్దాం? నీ భారం ఆయన మీద వేద్దామా, లేక తెగిన గాలిపటము తిరిగినట్టు గింగిరాలు తిరుక్కుంటూ ఎక్కడో చోట రాలిపోయి వాలిపోయి కనపడకుండా మరుగైపోతావా? వాయిస్ ఈజ్ గాడ్, ఫ్రమ్ గాడ్, చాయిస్ ఈజ్ యువర్స్. వాయిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్, చాయిస్ ఈజ్ ఫ్రమ్ యువర్ సైడ్. దేవుని స్వరమునకు లోబడతావా, నీ చిత్తానికి లోబడతావా? మళ్ళీ అగైన్ ఐ టెల్ యూ దాట్, ఏది పడితే అది ఎక్కించుకోకండి మైండ్కు. ఏది పడితే అది చాలా గొప్పది అన్నట్టుగా పక్కనోళ్ళు వేస్తుంటే నాదము వినకండి, ఎనాలిసిస్ చేయండి. తద్వారా మీ ప్రయాసము దేవుని యందు వ్యర్థము కాకుండా ఆయన మీకు విశ్రాంతి కలగ చేస్తాడు. 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక నా కాడి మీ మీద ఎత్తుకుంటే అప్పుడు విశ్రాంతి. ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతి కాదు. ఇప్పుడు మీరు వచ్చారు, ఇక్కడ విశ్రాంతి అని కాదు. ఫ్యాన్లు వేసాడు, అన్నం పెట్టాడు, బ్రేక్ఫాస్ట్ పెట్టాడు, ఇది కాదు విశ్రాంతి. నీ హృదయములోనికి పరిపూర్ణమైన విశ్రాంతి. నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను. ఇవి ధరించుకున్నప్పుడు యవ్వనుడా, యేసుక్రీస్తు ప్రభువారు యవ్వన ప్రాయములో తండ్రి చిత్తము నెరవేర్చడానికి సాతాను శోధించింది, శాస్త్రులు పరిసయ్యులు శోధించారు. తన సొంత అన్నదమ్ములు యెరూషలేముకు పో అన్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆయన చంపడానికి కనిపెట్టుకొని ఉన్నారు. అర్థమవుతుందా? అందరూ విడిచిపెట్టారు. ఈరోజు నిన్ను అందరూ విడిచిపెట్టిండొచ్చు. నువ్వు ఒంటరిదానివి కావచ్చు, ఒంటరిడి కావచ్చు, ఏ సహాయము లేని నిస్సహాయుడు కావచ్చు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను సాత్వికుడను, నా చెయ్యి మీకు ఇస్తున్నాను, రా, ఎంత చేస్తావో చెయ్యి. ప్రపంచ దేశాలు మనకు తక్కువైపోతాయి దేవుని పని చేయాలనుకున్నప్పుడు. డబ్బు నీ పాదాల దగ్గర పడిపోద్ది. స్నేహితులు ప్రపంచం నిండా వచ్చేస్తారు. ఆర్ యు రెడీ? ఛాలెంజా?
చెప్పండి ఎంతమందో? సాతానుతో ఎంతమంది ఛాలెంజ్? ఓయమ్మ భయపడిపోతున్నారా? చెప్పండి చెప్పండి యవనస్తులారా. ఎస్, నేను నిలబడతాను, ఆయన కాడిని ఎత్తుకుంటాను, ఆయన వలె దీనుడుగా ఉంటాను, ఆయనతో పాటు నడుస్తాను. నా యవ్వన ప్రాయము ఎవరికి? అలా చేతులెత్తండి, వారి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పనికి మాలిన నా జీవితం, రక్తము తడిసిన ఈ చేతులు, ఏ బంధము లేకపోయినా నీ కుమారుడు రక్తం ఇచ్చి నన్ను కని కొని నీ పక్షాన్ని నిలబెట్టుకున్న నా తండ్రి, ఈ యవ్వన బిడ్డల కోసము మీ కుమారుడి రక్తము వృధా కాదని మీరు ఆ ఎత్తిన చేతులను అలా పట్టుకోండి ప్రభువా. వారిని నడిపించండి, నీ గమ్యానికి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ సమీల్ అండ్ జాన్ అండ్ బ్రదర్. అండ్ మీకు కూడా ఇంతసేపు ఓపిక వినడం కాకుండా గ్రహించారని నమ్ముతున్నాను. విల్ మీట్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ సెషన్. అందరికీ వందనాలండి. తప్పకుండా అందరు ప్రశ్నలు రాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్రైస్తవుండా కదలి రావయ్యా, ఆ సిలువ శక్తిని. సరే, ఆ పాట ఎవరిని అందుకుంటారా? ఉండా కదలి రావయ్యా, ఆత్ములకు ఆ సిలువ శక్తిని జాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనొందువు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనొందువు, కండలను ప్రేమింతువేమన్నా. ఈ మంటి కండలు ఎంత బెంచిన మంటికేరన్నా, కండలను ప్రేమింతువేమన్నా. ఈ మంటి కండలు ఎంత బెంచిన అభివృద్ధి పరచాలనేటువంటి ఆత్మీయ దృక్పథము, ఆవేదన నాయన బిడ్డల్లో మీరు కలుగు చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సహోదరు మురళీకృష్ణ నా ప్రభువ సేవ ప్రారంభించి చేస్తుండగా వారి బిడ్డలను నాయన సేవార్థమై నాయన ఈ విధంగా ఉపయోగిస్తూ ఉండగా నా ప్రభువ ఆ కుటుంబమును దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఎంతోమంది చక్కటి చదువులను చదివించి నా కుమారుడు డాక్టర్ చేయాలి, నా కుమారుడు ఇంజనీర్ చేయాలి, నా కుమారుడు ఇంకేదో చేయాలి, నా కుమారుడు రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి. కానీ నా ప్రభు మురళీకృష్ణ గారికి మీరు ఇచ్చినటువంటి మంచి ఆలోచన, ప్రభు బిడ్డల్లో కలుగు చేసినటువంటి గొప్ప ఆవేదన, దేవుని పని కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ఆ బిడ్డలో నా ప్రభు ఎంతో సాహసించి ఎన్ని కష్టాలైనా బాధలైనా ఇబ్బందులైనా ఈ సేవను ప్రారంభించి చేస్తూ ఉండగా నా ప్రభు మీ బిడ్డలను బలపరిచి నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతంలో జరిగినటువంటి ఆయన సేవా పరిచర్య, నాయన సువార్థికుల సేవ సదస్సును మీరు ఎంతో ఘనంగా, సహోదరి సహోదరులకు, పెద్దలకు, సంఘ కాపురులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మొదట నేను ఇక్కడ నిలబడడానికి ఒక కారణం చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. మరి ఇందాక ఒక సహోదరుని పిలిచి ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇక్కడ నిలబడలేదు, అందుకే కొంచెం భయంగా ఉంది అనే మాటను వ్యక్తం చేయడం జరిగింది. ఈ లోకంతో పోయే నన్ను నా ఆత్మీయ తండ్రి గారు చేతపట్టుకుని ఎన్నో బోధలు, ఆయన నేర్పించిన బోధ, ఆయన నేర్పించిన వాక్యము వ్యర్థము కాకూడదు అని నన్ను ప్రతి చోట కూడా ఆయన ప్రోత్సహించడము, నేర్పించడము, తప్పు చెప్పటే దిద్దడము జరుగుతూ ఉంది. ఈ సమయం కూడా నేను ఇక్కడ నిలబడ్డానికి కారణం అదే అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఎంతో అనుభవజ్ఞులైన వారు ఇక్కడ ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు. వారి సమయమును నేను తీసుకోవడము కరెక్ట్ కాదు, కానీ ఇది నా తండ్రి యొక్క చిన్న ఆశ. మరి సహోదరులు చెప్పినట్టు
సలహాలు సూచనలు ఇవ్వడానికి నా వయసు సరిపోదు, కానీ నా తండ్రి నాకు నేర్పించిన బోధ కొద్ది వాక్యము మీతో పంచుకుంటాను. మరి సహోదరులు ఇందు విషయమే క్షమించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. నేను వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయమున ఈ ప్రాంతంలో చిన్నవాడును అల్పుడును నన్ను నిలువబెట్టి ఉన్నారు తండ్రి. జీవము కలిగిన నీ మాటలను, బలము కలిగిన నీ మాటలను, శక్తి కలిగిన నీ మాటలను నీ ప్రజలైన వారికి వినిపించుచూ ఉండగా సత్యవాక్యమును సరిగా విభజించుటకు తండ్రి నాకు మంచి వాక్చత్తును దయచేయమని, మా యందు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు వారి నామమును అడుగుచూ ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ దినము ఈ సదస్సు పెట్టడానికి గల కారణము, వారు ఏ విధముగానైనా సరే యవ్వనులలో మార్పు తీసుకురావాలి, వారి జీవితములను సరైన మార్గములో నడిపించాలి అనే ఒక సంకల్పం. అయితే దీనికి బైబిల్ ఏం చెప్పుచూ ఉన్నది? మొదట మనం చూసినప్పుడు యవ్వనుల గురించి బైబిలులో పౌలు గారు పలు చోట్ల అనేక విధాలుగా రాసి ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు పౌలు తీతుకుతో చెప్పుచూ ఉన్న మాటను మనం అక్కడ చూస్తాము. స్వస్థ బుద్ధితో ఉండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అదే విధముగా ఇక్కడ కూర్చున్న స్త్రీలు, యవ్వన స్త్రీలు ఉన్నారు నా సహోదరులు. వారు అనుకోవచ్చు పురుషులకే చెప్పారు కదా అని. పౌలు అదే మాట తిమోతితో కూడా మాట్లాడుతూ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుచూ ఉన్న మాట ఏమిటి అని అంటే, అన్నదమ్ములను చదువుతారా? అన్నదమ్ములను, యవ్వనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రును పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. బైబిల్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఏంటి? అటు యవ్వనులకు హెచ్చరిక జారీ చేస్తూ ఉంది, యవ్వన స్త్రీలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఎందుకు? పౌలు ఈ మాటలు బయట వాళ్ళతో మాట్లాడమని చెప్పడం లేదు, కానీ సంఘముకు వినిపించాలి. సంఘములో ఉన్న యవనస్తులను, యవన స్త్రీలను, యవన పురుషులను మీరు హెచ్చరించండి అని ఎందుకు మాట్లాడుచూ ఉన్నాడు అని అంటే, వారి యొక్క జీవిత విధానము, వారి యొక్క నడవడిక, సంఘములో వారు పోషించవలసిన పాత్ర, వారి జీవితము ఏ విధముగా ఉన్నది అనే విధానముతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. యవ్వనులు, పురుషులు, యవ్వన స్త్రీలు దేవునికి అనుకూలముగా ఉండుంటే పౌలు ఆ మాట మాట్లాడకుండా ఉండేవాడు. ఎందుకు హెచ్చరించమంటూ ఉన్నాడు అని అంటే, సంఘంలో ఉన్న స్త్రీ పురుషులు ఈ లోకముతో ఏకీభవించుచూ ఉన్నారు. చాలా మీరు గమనించాలి. సంఘము లోకముతో ఏకీభవించుచూ ఉన్నది. లోకమునికి సంఘమునికును వ్యత్యాసం ఉన్నది. సంఘము వేరు, లోకము వేరు. దేవుని రాజ్యము వేరు, సాతాను రాజ్యము వేరు. దేవుని రాజ్యములో జీవించవలసిన లేదా దేవుని రాజ్యములో బ్రతకవలసిన యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలు దేవునిని విడిచిపెట్టి లోకముతో కలుస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, నేను ఈ లోకములో ఉన్న యవ్వన పురుషుల గురించి, స్త్రీల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ సంఘములో క్రీస్తుని ఎరిగి క్రైస్తవ కుటుంబాలలో ఉన్న యవ్వన స్త్రీలను, యవ్వన పురుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎలా ఉంది అంటే, ప్రతి ప్రాంతమునకు ఒక అభిమాన హీరో ఉంటూ ఉన్నాడు. ప్రతి ప్రాంతమునకు ఒక అభిమాన రాజకీయవేత్త ఉంటూ ఉన్నాడు. చూడండి, వారి పుట్టినరోజులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించుకుని వారి ఫోటోలు, రాజకీయంగా గెలిచిన వారు పుట్టినరోజులు వచ్చినా లేకపోతే వారి పార్టీలు ఏదైనా జరిగిన జెండాలు ఎగరేసుకుంటూ ఆ నాయకుల గురించి మోటార్ సైకిల్ మీద ఆ జెండా ఊపుతూ తిరగడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళలో క్రైస్తవ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని నేను అంటూ ఉన్నాను.
ఎందుకు అని అంటే ఆ పోస్టర్లలో కింద ఆ పేర్లు చూసినప్పుడు మన బైబిల్లో ఉన్న పేర్లు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సంఘము లోకముతో ఏకమైపోతూ ఉందా? నువ్వు ఎవరితో ఏకీభవిస్తూ ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? యవ్వనుడా, నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుణ్ణి ఎరుగుదును అని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. నేను క్రైస్తవునే, మాది క్రైస్తవ కుటుంబమే, నేను క్రైస్తవునే అని చెప్పుకుంటూ నువ్వు ఎక్కడ జీవిస్తూ ఉన్నావు? అదే తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు ఏమంటూ ఉన్నాడో తెలుసా? దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయము దేవునిని ఎరగమన్నట్టున్నారు అని అంటూ ఉన్నాడు. ఎలా ఉంది నీ జీవితము? దేవునిని ఎరిగి ఉండి కూడా దేవుని దగ్గర నీ జీవితము ఎలాగుందంటే ఆయన నిన్ను ఎరగమన్నట్టున్నారు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు క్రైస్తవుడు. ఈ లోకములో ఉన్నదంతయు ఏమిటంట? నేత్రాశయు, శరీరాశయు, జీవపుటము, దీని వెనకపోతూ ఉన్నాడు. పార్టీలు, మందు తాగడము, అమ్మాయిలతో తిరగడము, వ్యభిచరించడము. హృదయములో దేవునిని ప్రతిష్ఠించవలసిన క్రైస్తవుడు ఈ లోకాన్ని ఉంచుకుంటూ ఉన్నాడు. ఇక దేవుని సంఘమునకును నీకు సంబంధం ఏముంది? లోకము నువ్వు ఒకటే. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఎలా ఉంది నీ బ్రతుకు? అద్దం ముందు నుంచి నీ ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటావే, అది కాదు నువ్వు చూపించవలసింది దేవుని ఎదుట. అసలైన క్యారెక్టర్ ఇంకోటి ఉంటుంది. నీలోని స్వభావము, నీ ఆలోచనలు, నువ్వు లోపల నీ హృదయంలో నువ్వు తలంచుచు ఉన్న చెడ్డ తలంపులన్నీ బయటికి తీసుకుని వచ్చి చూస్తే నీ ప్రతిబింబము కాదు నీకు కనపడేది. నీది ఒక క్రూరమైన రూపము కనిపిస్తుంది. క్రూరమైన రూపము. అందరూ అనుకుంటారు, అబ్బా కిరణ్ చూడు ఎంత మంచి బట్టలు వేసుకుని వచ్చాడు, దేవుని వాక్యం ఎంత బాగా చదువుతూ ఉన్నాడు, కుర్రాడు ఎలా ఉండాలి అనుకుంటారు. కానీ కిరణ్ ఒక అంతరంగ స్వభావము. ఏం చేస్తాడు కిరణ్? ఎలా ఉంటాడు? ఆ పర్సనల్ లైఫ్ చూసేసరికి భయపడతారు. అవునా, ఇంత క్రూరంగా ఉంటాడా? ఏం మందు తాగుతున్నాడా కిరణ్? సినిమాలకు వెళ్తూ ఉన్నాడా? చూపులో కూడా చాలా తేడా ఉంది కిరణ్లో. అందరూ ఉన్నప్పుడు ఒకలా ఉంటూ ఉన్నాడు, ఎవరు లేనప్పుడు కిరణ్ ఇదా? చూడండి ప్రియమైన వాళ్ళరా, లోకము మొత్తము కూడా ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. మనము దేవుని సంబంధులము, లోకమంతయు దుష్టుని అందు ఉన్నది. ఒకవేళ నేను లోకములో ఏకీభవించినట్లయితే, లోకంలో కలిసినట్లయితే నేను దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నవాడిని. దానిని మార్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా. నీ నిజ స్వరూపానికి అడుగు చెబుతుంది, నీ కాళ్ళకు అడుగు చెబుతుంది. సంధ్య కృంగిని వాళ్ళ చీకటిలో నిలిచుచున్న నీ పాదమును అడుగు చెబుతుంది. పాపమునకై పరుగులెత్తుచు ఉన్న నీ పాదములను అడుగు. పాపము చేయడానికి సహకరించుచున్న నీ చేతులను అడుగు. ఎదుటి స్త్రీని మోహపు చూపుతో చూచుచున్న నీ చూపును అడుగు. చెబుతుంది నువ్వు ఎటువంటి వాడు. ఇదా దేవుడు కోరుకుంది నీలో? ఒకప్పుడు యేసేపు ఒక జీవిత చరిత్రను చూడండి, అందరూ చెప్పేదే, నేను చెప్పను. దేనిని వదిల్చుకొని పరిగెత్తుకుని పోతూ ఉన్నాడు యేసేపు. పోతీఫరు యొక్క భార్య మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉంది. తన పై వస్త్రమును విడిచిపెట్టి నేను దేవుని ఎదుట పాపము చేస్తాను. అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ 4 గోడల మధ్య ఈ వీరిద్దరి తప్ప దేవుడు ఎక్కడున్నాడు? కానీ యేసేపు పలుకుచున్న మంచి మాట, నేను దేవుని ఎదుట పాపం చేస్తాను అని పై వస్త్రం విడిచిపెట్టి పరిగెడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే తన హృదయములో దేవునికి చోటే ఉంది. మరి నీ హృదయములో కుళ్ళు,
యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? మార్క్స్ వార్త 7:20 లోపల నుండి అనగా హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, వ్యభిచారములు, దొంగతనములు, కామవికారములు, మత్సరములు, ఇవన్నీ కూడా లోపల నుండే వస్తాయి. దేవదూషణయు, అహంభావమును, అవివేకములను, ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి వచ్చి మనిషిని చెడ్డనిగా చేస్తాయి. ఇందులో నీకు ఏ క్వాలిటీ ఉంది చెప్పండి? ఏదో ఒకటి ఉంటుంది. కామవికారమా, మత్సరములా, లేకపోతే దొంగతనములా, వ్యభిచారమా, జారత్వమా, ఏది కలిగి ఉన్నావు నువ్వు? ఇందులో ఏ ఒక్కటి నువ్వు కలిగి ఉన్న దేవుని ఎదుట నువ్వు ఎలా కనపడుతున్నావు తెలుసా? చెడ్డవాడివి. నువ్వు చెడ్డవాడివి. కాబట్టి దేవుని క్రియలు ఎలాగా నువ్వు చేయగలవు? ప్రియమైన వారలారా, మన జీవితము ఏ పాటిదో మనకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఈ దినమే నువ్వు సజీవుడిగా ఉండేది. నేను తెల్లారి వరకు బ్రతి ఉండగలను గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. కానీ దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలసిన సమయం వస్తుంది. అందుకనే ప్రసంగి కూడా ఏమంటూ ఉన్నాడు? ప్రసంగి గ్రంథం 11:9 ప్రసంగి కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అన్ని వ్యర్థము అని చెప్పుకొచ్చిన ప్రసంగి యవనస్తుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యవనుడా, నీ యవని యందు సంతోషపడుము, నీ యవన మందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను, నీ కనుదృష్టి ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని మాత్రము జ్ఞాపకం ఉంచుకొనుము అని అంటూ ఉన్నాడు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు గుర్తుంచితేనే కదా. ఆదివారం తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పెడితే చర్చకొచ్చుకుని కూర్చుని నువ్వు నిలవబడి సంఘ కాపరి ఎంతో ప్రయాసతో వాక్యం చెబుతూ ఉంటే బైబిల్ కూడా చూడకుండా సెల్ల పట్టుకుని ఆటలాడుతూ ఉంటావే. ఎదుటి వారికి బుద్ధి చెప్పవలసిన వయసు నీది, జ్ఞానము కలిగిన వాడివి. బైబిల్ ఏది? ఫోన్లోనే బైబిల్ ఉందని చూపిస్తూ ఉన్నావు. ఎలా ఉంది నీ జీవితము? ఎక్కడున్నావు ప్రియమైన వారలారా? నేడు ఈ లోకాన్ని మొత్తము సాతాను మత్తులో తోల చేస్తుంది ప్రియమైన వారలారా. మానవులు మృగాలలో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆడిది కనపడితే చాలు అనుభవించాలి. తరిమి 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 అనుభవించి చంపేస్తున్నారు కదా. ఎక్కడవి ఈ ఆలోచనలన్నీ? ఎక్కడి నుండి వచ్చినవి? క్రూరత్వము. మానవులు మృగాలులా మారుతూ ఉన్నారు. అందరూ కూడా యవనస్తులే. ఎన్ని వార్తలు చదవడం లేదు? అమ్మాయి కోసం ప్రేమిస్తావు, ఏమైనా చేస్తావు, చచ్చిపోతానంటావు, లేదంటే ఆమెను చంపేస్తావు. ఇదా ఈ విధమైన జీవితమా? నీ కొరకు ఒకరు చనిపోయారనే సంగతి కూడా మర్చిపోయావు. నువ్వు ఈ రోజు నాడు ఎంత సంతోషంగా జీవిస్తున్నావే. ఈ జీవితం నీది కాదు. పౌలేమంటూ ఉన్నాడు, ఈ జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడే యేసుక్రీస్తు, ఆయన జీవితం ఇది. మరి నీ జీవితం? నీ తల్లిదండ్రుల దగ్గర ఏమంటూ ఉంటావు? నా జీవితం నా ఇష్టం. నువ్వెవరు? నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అంతే కదండి. పురుషులైన స్త్రీలైన ఇదే మాట. నిన్ను కని పెంచి నిన్ను పెద్ద చేసి నీకు యుక్త వయసు వచ్చేదాకా నీకు ఏం కావాలో అన్నీ కొనిచ్చిన నీ తల్లిదండ్రులు నువ్వు ఏమని సమాధానం చెప్తూ ఉన్నావు? నీకు సమాధానం చెప్పవలసిన అవసరమే లేదు. ఈ విధమైన మనస్సు నీకుంటే మార్చుకో ప్రియమైన వారలారా. ఎటువంటిది నీ జీవితము? ఎలా ఉండాలి నీ జీవితం? ఎటువైపు వెళ్ళిపోతుంది? అందుకనే పౌలు అంటూ ఉన్నాడు 2 తిమోతి పత్రిక 2:22 యవనేచ్ఛల నుండి పారిపో. నువ్వు నీ యవనేచ్ఛల నుండి పారిపో. నీకు కలుగుచూ ఉన్నాయి ఆలోచనల నుండి దూరం అయిపో. నీ హృదయములో దేవునికి చోటు. హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి అంటే వాక్యం చదవాలి. కీర్తనకారుడు 119:10 అంటాడు, 11
నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. హృదయంలో వాక్యము ఉంచుకున్నాడు. ఎందుకు? హృదయంలో వాక్యం ఉంటే ఏమవుతుందంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఖడ్గము కంటేను వాడిగలదై ప్రాణాత్ములను కీళ్లను మూలుగను విభాజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. ఎప్పుడైతే ఈ వాక్యము నీ హృదయంలో ఉంటుందో నువ్వు చేసేది తప్పు అని నిన్ను హెచ్చరిస్తూ ఉంది. తప్పు అని నిన్ను హెచ్చరిస్తూ ఉండు. నువ్వు మందు తాగుతూ సిగరెట్, అరే సిగరెట్టే కదరా, ఏమవుతుంది, తాగుతావు. మందే కదా, ఏమవుతుంది, తాగు, ఏమీ అవ్వదు కదా. నా తల్లిదండ్రులకి తెలియదు, సంఘంలో ఎవరికి తెలియదు, చాటుకోకుండానే కదా నువ్వు తాగేది. ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దాం. అరే ఎక్కడికైనా వెళ్తే మా నాన్న వాళ్ళు చూస్తారు, మరి చీకట్లో ఎవరు చూస్తారు, వెళ్ళొచ్చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, ప్రతి నిమిషం ప్రతి క్షణం నిన్ను పైనుండి అబ్జర్వ్ చేసేవారు ఒకరు ఉన్నారు. ఆయనకి అన్నీ కూడా తేటగా కనిపిస్తాయి. పాతాళమును అగాధమును ఆయనకు తేటగా కనిపిస్తుంది. మూర్ఖులారా, మీ హృదయము మరి తేటగా ఆయనకు కనిపిస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆ తాగుడు అని దాని నుంచి బయటకు వచ్చేయండి. చాలామంది ఉన్నారు, ఎవరు చేతులు ఎత్తరు, కానీ ఇక్కడ కూర్చుని ఉన్నవారు తాగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడే తాగేవాళ్ళనే కాదు, తప్పులు చేయవారు, పాపము చేయవారు అనేక మంది ఉన్నాము. మేమందరము కూడా బయటికి రావాలి. ఈ లోకమును విడిచిపెట్టి బయటికి రావాలి. ఎందుకనంటే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, లోబులైనను త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు. మీకు దేవుని రాజ్యమునికి ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎలా ఉంది నీ జీవితము? ఎక్కడ ఉన్నావు? ఈ లోకంతో ఉన్నావా, లేదంటే దేవుని సంబంధిగా జీవిస్తూ ఉన్నావా, దేవుని సంఘంలో ఉన్నావా? మీరు సరిచూసుకోవాలి, మారాలి. యవన రక్తము దేవునికి ఎంతో అవసరము. ఎవరు ఈ రోజునాడు ఒకడు ఎట్లు క్రైస్తవుడు కాగలడని ఒకసారి సహోదరులు మరి ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టారు. ఒకడు ఎట్లు క్రైస్తవుడు కాగలడు, ప్రకటింపబడిన వాడు, ప్రకటించువాడు పంపబడకపోతే ఒకడు ఎట్లు అసలు క్రైస్తవుడు కాగలడు? మరి ఆ మీటింగ్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ రోజునాడు నాన్నగారు నన్ను తీసుకుని వచ్చారు, వెనక కూర్చుని వాక్యం చదివేవాడుగా ఉన్నాను. మరి ఈ రోజునాడు మీ మధ్య నేను నిలబడి మాట్లాడుచూ ఉన్నాను. అంటే చూడండి, వాక్యము మనిషిని మార్చగలదు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు బట్టియే కదా. దేనిని బట్టి? వాక్యమునకు చోటివ్వండి. ప్రియమైన వాళ్ళరా, మనం బ్రతుకు కొద్ది కాలము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ప్రార్థన చేయవారితో నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును మనం వెంటాడాలి. ఇవన్నీ మనం అందరము కలిగి ఉండాలి. కాబట్టి సహోదరులు ఎంతో ప్రయాసపడి మరి ఈ యవన రక్తము దేవునికై ఉపయోగపడాలి. మరి అందుకని అంతమందిని, ఎంతో అనుభవజ్ఞులు తీసుకుని వచ్చి మీ మధ్య నిలవబడి మాట్లాడించారు. మరి చిన్నవాడినైనా సరే నేను కొద్ది మాటలు మాట్లాడడానికి నాకు సమయం ఇచ్చారు. అంటే సమయం ఎంతో లేదు, సహోదరులు ముందుగానే అడిగి ఉన్నారు, సమయం ఎంతో లేదు, కొన్ని మాటలు మాట్లాడమని. ఈ కొద్ది మాటలు మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటూ ఉన్నాను. దయచేసి ఎవరు కూడా ఈ లోకము వైపు చూడకండి. ఈ లోకములో ఉన్నదంతయు కూడా వ్యర్థమైపోతుంది. ఈ లోకపు ఆశ గతించిపోతుంది. దేవుని వాక్యము ఒక్కటే నిలబడుతుంది. ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు దేవునికి నువ్వు, ఈ లోకమునకు నువ్వు వెలుగుగా కనిపిస్తావు. మనము వెలుగు సంబంధాలమే కానీ చీకటి సంబంధాలము కాదు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ హృదయాలలో ఉంచునుగాక.
దేవుని చిత్తము చేయవాడు నిరంతరము జీవించును. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వేరు చేశారు అంటే ఇది ఎందుకు మనకి అని అడిగారు. అసలు ఎందుకు కులాలు మతాలు మనకి? రైట్. కులాలు మతాలు అనేవి దేవుడు పెట్టినటివి కాదు. దేవుడిని సృష్టించినప్పుడు ఆదామును సృష్టించాడు. ఆదాముకి ఏ కులమని ఆదికాండం చెప్పలేదు. సో మానవుడు పెరిగాక బైబిల్లో చెప్తుంది తంత్రములను కల్పించుకున్నారని. సో మనిషి తంత్రగొట్టు కాబట్టి మానవులు ఏర్పరిచినటువంటి పద్ధతులు బట్టి కులాలు తెగలు అనేటివి వచ్చాయి. దేవుడి దృష్టిలో అందరూ సమానులే. రైట్, వెరీ గుడ్, వెల్ షోడ్ ఆన్సర్. నెక్స్ట్, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో క్రీస్తు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వమన్నారు. కానీ అపోస్తలుల కార్యాల్లో అందరూ క్రీస్తు నామములో మాత్రమే బాప్తిస్మం ఇచ్చారు. ఈ రెండిటిలో ఏది సరైనది? త్రిత్వనామంలో క్రీస్తు నామంలోనా అని అడిగారు. త్రిత్వనామం అనేటువంటి మాటే లేదు. సో క్రీస్తు చెప్పినటువంటిది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అన్న. అపోస్తల కార్యంలో చెప్పబడినటువంటి 2వ అధ్యాయము 38వ వచనంలో క్రీస్తు నామములో వారు బ్యాప్టిజము పొందారు. సో యేసుక్రీస్తు చెప్పినటువంటి దాన్ని అపోస్తులు చేసి చూపించారు, ప్రాక్టికాలిటీ. సో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమును ఆ విధముగా వ్యక్తం చేశారు అపోస్తులు. వెరీ గుడ్, 30 సెకండ్స్లో ఫినిష్ అయిపోయింది. తర్వాత, క్రీస్తును నమ్మకుండా రక్షింపబడకుండా బాప్తిసం పొందకుండా అన్యులుగా ఉండి సత్ప్రవర్తన గలవారు పరలోకం వెళ్తారా నరకం వెళ్తారా? గుడ్ క్వశ్చన్. ఇంపాసిబుల్. ఎందుకనంటే మరి ఉదయకాలంలో అపోస్తల కార్యము 13వ అధ్యాయము 15వ వచనంలో ఆకాశము కింద ఏ నామము తప్ప వేరే నామం మీద రక్షణ లేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వై బైబిల్ ఇస్ ద బేస్ అంటే బైబిల్ అనేటువంటిది దేవుని వాక్యము, దేవుని వాక్యమే శిలాశాసనం. ఓకే, అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నన్ను కూడా చాలా మంది అడిగారు, చాలా మంచిగా ఉంటారు. మనిషి స్వనీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. మనిషి స్వనీతి క్రియలన్నీను మురికి బట్టలతో సమానముగా దేవుడు ఎంచుచున్నాడు. దేవుడు నియమించినటువంటి యేసు నామము తప్ప మరి ఏ నామము ఆకాశము కింద వేరే నామము లేదని బైబిల్ డిక్లేర్ చేస్తుంది. కొంతమంది అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోకుండా దేవునికి దాసురాలిగా ఉంటారు? మనము ప్రేమ పెళ్లి చేసుకోవచ్చా? రెండు కుటుంబాలు ఒప్పుకుంటేనే చేసుకోవాలా? ఒప్పుకోకుండా చేసుకుంటే ఏమవుతుంది? ఇది లోక సంబంధమైనటువంటి ప్రశ్న. ప్రేమ అనేటువంటిది మానవ సంబంధమైనటువంటి ఆలోచన, అట్రాక్షన్, ఇన్ఫాక్చునేషన్గా ఉంటుంది. దైవిక సంబంధమైనటువంటి ప్రేమ నిర్వచనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అదేవిధంగా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే అది దైవిక సంబంధమైనటువంటి ప్రేమ. సో లోక సంబంధమైనటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనను బట్టి మరి బైబిల్ ఏం చెబుతున్నది అని అంటే, బైబిలు మీరు వివాహము చేసుకున్నా చేసుకోకపోయినా పరిశుద్ధంగా జీవించాలి. చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులకు విధేయత కలిగి చేసుకోమని చెబుతున్నది. అదేవిధముగా పెద్దలను గౌరవించమని చెబుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ప్రేమ వివాహము అనేటువంటి ఈ లోక సంబంధం చేసుకోవాలన్నప్పుడు ఉభయుల పక్షాన చేసుకున్నా ఒకటి. ఒకవేళ అలా కాకుండా మరి వ్యక్తిగతంగా చేసుకున్నప్పుడు అది ఎంతవరకు ఖచ్చితమైన ప్రేమ అంటే ఈ లోక సంబంధంగా, మళ్ళీ నేను బైబిల్ ఆపాదించట్లేదు, బైబిల్ ప్రేమ టోటలీ డిఫరెంట్. వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాబట్టి ఘనమైన వివాహము చేసుకోమని కోరుతున్నాను. ఆత్మ సృజింపబడిందా లేదా మొదటి నుండి దేవుని వల్లే పుట్టుక లేకుండా ఉందా? హృదయం, ఆత్మ, శరీరం వీటిలో దేని వలన మన జీవితం ప్రభావితం? ఇందులో 2 ప్రశ్నలు వచ్చాయి. మొదటిది చెప్తాను, తర్వాత రెండోది మళ్ళీ అడగండి. ఆత్మ సృజించబడినదా అని చెప్తున్నారు. ఆత్మ సృజించబడినది అనేటువంటి మాట బైబిల్లో ఎక్కడ కనపడదు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచున్నది. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ ఎ గాడ్, దేర్ ఈజ్ ఎ గాడ్. సో ఇన్ ద బిగినింగ్ అంటే స్టార్టింగ్, ఆది యందు దేవుడు అని చెప్పబడ్డది. అదే దేవుని గురించినటువంటి కొనసాగింపులో మనకు అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో పేతురు చెప్తున్నారు, ఆత్మదేవుణ్ణి ఎందుకు మీరు దుఃఖపరిచారని. అది క్రియేషన్ అనేటువంటిది లేదు. సో దేవుడు అనేటువంటి బాటను డీప్గా తీసుకుంటే ఎలోహిం,
ఎలోహిం అనేటువంటి బహువచనంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనకు కనపడతాడు. Thank you. Where, why, what, how to know to Lord, understand the true word of God. ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా దేవుని యొక్క సత్య సువార్తను నేను తెలుసుకోగలను. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో సో నమ్మిన యూదులతోటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఏమనగా, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమునందు నిలుస్తారు. సత్యమును మీరు గ్రహిస్తే సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. నోయింగ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ద పర్సన్ హూ రోట్ అబౌట్ దిస్, I would like to say that. So read the Bible with an analytical mind, with the Holy Spirit, divine nature, and the word of the God will really show you the path. దేవుని యొక్క వాక్యము పరిపూర్ణంగా అది విశ్లేషించి విభజించి నేర్చుకోవాలి. నాకు దేవుడు కల్లో చెప్పాడు, లేకపోతే ప్రవచనం వచ్చింది, ఇదంతా తప్పు. సో బైబిల్ చదవాలి. ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని, ఒకప్పుడు దర్శనములని, ఒకప్పుడు అదని, ఒకప్పుడు శకునాలు, బైబిల్ దరిద్రం నేర్చుకున్నటువంటి, బైబిల్ దరిద్రం కాదు, నేను అలా బైబిల్ నేర్చుకున్నా కూడా అమావాస్య అని, బయటికి పోకూడదని, అరికాల్లో మసిబొట్టు పెట్టుకోవాలని, ఇవన్నీ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచన ప్రకారంగా కొట్టివేయబడ్డది. కాబట్టి వాక్యము సరిగా చదవండి, విభజనాత్మకంగా చదవండి. దీంట్లో ఎక్స్టెన్షన్ ఇస్తే ఇప్పుడే చెప్పేస్తాను ఎలా చదవాలనేది కూడా. ఇఫ్ చైర్ పర్మిషన్. ఓకే, విత్ ద చైర్ పర్మిషన్. ఎలా విభజించాలి? బైబిల్లో చాలామందిని అడిగితే పాత నిబంధన ఎక్కడ, కొత్త నిబంధన ఎక్కడంటే ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన, మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు కొత్త నిబంధన. ఇలా ఇని 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 విసుకుపోయిన నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏదెన్ తోటలో చేశాడు, ఆ తర్వాత నోవాహుతో చేశాడు, ఆ తర్వాత అబ్రహాంతో చేశాడు, ఆ తర్వాత మోషేతో చేశాడు. వీటన్నిటికీ భిన్నమైనటువంటిది రక్త నిబంధన, తన కుమారుడి యొక్క రక్త నిబంధన. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనంలో, ఇది నా వలన అయిన క్రొత్త నిబంధన అంటే రక్తముతో చేస్తాడు. సో సిలువ వరకు కూడా పాత నిబంధన. సిలువ దగ్గరికి తీసుకొచ్చింది పెద్ద బాల శిక్షకుడైన వాక్యము. సిలువ తరువాత నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన. కాబట్టి బుక్కులో కాదండి, బుక్ ఏముంది చెప్పండి. సో ఈ పుస్తకం రాయకమునిపై దేవుడి సంకల్పంలోని నిబంధన ఇది. పుస్తకము మనం అర్థం చేసుకోయేటట్టు రాసుకున్నాం. మీకు ఇంకా ముందుగా చెప్పాలంటే అసలు అధ్యాయాలు లేకపోతే వచనాలు ఇలా కాదు ఉండింది, మొత్తం ఒక లెటర్. మనం ఇంట్లో తల్లిదండ్రులకు రాసినట్టుగా లెటర్ ఉండేది. దాన్ని మనకు అర్థమయ్యేలా సులువుగా అధ్యాయాలుగాను మరి వాక్యాలుగాను విభాగించుకున్నాం. కాబట్టి ఎక్కడ దాకా? సిలువ మరణము వరకు పాత నిబంధన, సిలువ మరణము తర్వాత కొత్త నిబంధన. థ్యాంక్ యూ. గో హెడ్. నెక్స్ట్. Thank you for the explanation. Sir, మీరు ఒక 5 minutes rest తీసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. డన్. అనేకులున్న చదువు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:6. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలను బట్టి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా మన బైబిల్, మన పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యము, లోకములో 3,000,000 దేవుళ్ళున్నా అది లోకానికే. వీటన్నిటికీ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అది వాక్య ప్రకారంగా బ్రదర్ కరెక్టే చెప్పారు. నేను జస్ట్ దానికి ఏం చేశాను, వాక్యం యాడ్ చేశాను అంతే. వస్త్రాల మీద వాట్ ఈజ్ ట్రూత్ ఛానల్ అనేటువంటి దాంట్లో మొన్న వారం ఒక సబ్జెక్ట్ చెప్పాను. వస్త్రం ఏ విధంగా అలంకరించుకోవాలి, పాత నిబంధనలో వస్త్రాలు ఏంటివి, కొత్త నిబంధనలో స్త్రీ పురుషులకు చేసే వస్త్రాలు ఏంటివి. అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మీరు దీని మీద రాసిన వారు ఇంట్రెస్ట్గా ఉంటే గిన వస్త్రాలు, ప్రతిష్ఠించబడిన వస్త్రాలు, వాట్ ఈజ్ ట్రూ ఛానల్, దాంట్లో లాస్ట్ వీకే చెప్పాను. దాదాపు 1.5 hour మెసేజ్ ఉంటుంది.
ఎన్ని రకాల వస్త్రాలు దేవుడు మన కోసం పెట్టాడో అవన్నీ మీకు అర్థమవుతాయి. థ్యాంక్ యూ నాన్న. క్వశ్చన్ రెండు క్వశ్చన్లు. బ్యాప్టిజము రెండోసారి తీసుకోవడము అనేటువంటి అంశము, ఇది అపోస్తల కార్యము 19వ అధ్యాయము. పౌలు పై ప్రదేశములు సంచరించుచు ఎఫెసునకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులను కనుగొన్నాడు. ఆ ప్రాంతములో అపోల్లో బోధించిపోయాడు. అపోల్లో బోధిస్తున్నప్పుడు సత్యవాక్యమును గ్రహించినటువంటి అకుల్ల ప్రిస్కులనే, ఓ విద్వాంసుడా, నువ్వు విధ్వంసం చేయొద్దు అని ఇంటికి తీసుకుపోయి ప్రభు మార్గమును సంపూర్ణంగా బోధించారు. అంటే సంపూర్ణమైన మార్గము తెలియక నువ్వు తీసుకుంటున్నది బ్యాప్టిజము కాదు నాయన, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి కృష్ణ పుష్కరాలు లాంటిది. అది పుష్కరమే కానీ బ్యాప్టిజం అనడానికి లేదు. అందుకు అక్కడ పౌలు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీకు యోహాను బ్యాప్టిజమే తీసుకున్నారు. యోహాను తన వెనక వచ్చుచున్న వాని యందు నమ్మిక ఉంచవలని చెప్పాను కదా. అయితే మీరు సంపూర్ణ సత్యమును గ్రహించక ఎవరైనా బ్యాప్టిజం తీసుకుంటే అది బ్యాప్టిజముగా దేవుడు లెక్కించడు. సంపూర్ణ సత్యమును గ్రహించడు. ఎక్కడుంది సంపూర్ణ సత్యము? నా వాక్యమే సత్యము. ఆ వాక్యమును క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అది ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే, వాక్యము వినుట వలన విశ్వాసము, విశ్వాసము వలన మారు మనసు వలన బాప్టిజములో పాప క్షమాపణ. ఇంటి సంపూర్ణ వాక్యము లేకుండా ఎవరైనా బ్యాప్టిజం తీసుకుంటే మీరు రెండోసారి మూడోసారి అని పేరు పెట్టకూడదు. అది పుష్కరము అని పేరు పెట్టుకోండి. అప్పుడు నువ్వు బ్యాప్టిజం తీసుకోవాల్సిన అవసరతను అపోస్తల కార్యం 19వ అధ్యాయము మనకు చక్కగా నేర్పిస్తుంది. రెండోది, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ చర్చ్. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ నారోలీ మనల్ని చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ను దెబ్బతీస్తున్న సాతాను. అంత మన లెక్కనే ఉంటుంది, డాక్ట్రిన్ మన లెక్కనే ఉంటుంది, కానీ స్త్రీలు లేసి ప్రసంగించవచ్చు, వాళ్ళకు అనుకూలమైనప్పుడు పాటలు పాడవచ్చు, వాళ్ళ అనుకూలమైనప్పుడు చప్పట్లు కొట్టవచ్చు, వాళ్ళ అనుకూలమైతే మ్యూజిక్ పెట్టవచ్చు. ఇదంతా కార్యాచరణ వచ్చేటప్పటికీ క్రీస్తు సంఘము, క్రైస్ట్ చర్చ్ అంటే కూడా క్రీస్తు సంఘమే. ట్రాన్స్లేషన్, ఇందాక బ్రదర్ చెప్పాడు మైకల్, ట్రాన్స్లేషన్ అండ్ ట్రాన్సిస్ట్ సంథింగ్, ట్రాన్స్లిటరేషన్ ఇక్కడే వచ్చి తేడా. క్రీస్తు సంఘములన్నీయును కూడా క్రీస్తు బోధను, అపోస్తుల బోధను వెంబడిస్తాయి. అపోస్తులు చాలా స్పష్టంగా చెప్పారు క్రీస్తు సంఘం ఎలా ఉంటుందో. కాబట్టి చర్చెస్ ఆఫ్ క్రైస్ట్కు క్రైస్ట్ చర్చ్కి చాలా తేడా. క్రీస్తు కొన్న సంఘము, క్రీస్తు కొరకు సంఘము, చాలా తేడా. మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘము అది చర్చెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఉన్న సంఘము అది డినామినేషన్. డినామినేషన్ ఏంటంటే క్రీస్తు కొరకే ఉంటుంది, కానీ వాళ్ళు క్రీస్తు కొరకు ఉన్నారా లేదని ఎప్పుడు అది అగ్నిలో పుటము వేయబడ్డప్పుడు తెలుసుపడుతుంది. నిజమైన క్రీస్తు సంఘ సభ్యులైనటువంటి మనకు దాని కర్రుగాల్చి వాతలు పెట్టుకున్న పులి చర్మం మనకు కనపడుతుంది. ఎందుకంటే అపోస్తుల బోధ అక్కడ ఉండదు. క్రైస్ట్ చర్చ్ అనేటువంటి పేరు పెట్టి పిలుచుతున్న వారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ఏముంది, అది క్రీస్తు సంఘమే అంటాడు. అందుకే ప్రభు చెప్తాడు, ఇది క్రీస్తు అక్కడ ఉన్నాడని, క్రీస్తు గుహలో ఉన్నాడని. ఇలా నమ్మకండి, డాక్ట్రిన్ను పరిశీలన చేయండి. సో ఈ డాక్ట్రిన్స్ మీద కానీ ప్రకటన గ్రంథం మీద కానీ మీరందరూ బాగా పెరిగి మన అబ్బాయిలతోటి తోడుండి ఎప్పుడన్నా ఉంటే మనం ఎప్పుడన్నా సమ్మర్లో కానీ ఎప్పుడన్నా బైబిల్ క్లాసులే పెట్టుకుందాం. మొత్తం బైబిల్ క్లాసు ప్రకటన గ్రంథం మీకు చిన్న పిల్లలకు నేర్పించినట్టు, పాలు తాగినట్టు నేర్పించగలను. సో ఎప్పుడన్నా దేవుడి చిత్తమైతే ప్రతిదీ విశ్లేషణాత్మకంగా నేర్చుకోండి. సో బ్యాప్టిజం ఏంటి? ఒకటే బ్యాప్టిజం. మీరు రెండోసారి బ్యాప్టిజం అన్నారంటేనే మీరు పోయినట్టు. ఎఫెసీ 4:4 ఏం చెప్తుంది? తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, బ్యాప్టిజం ఒకటే, సంఘము అంటే శరీరము అనేది ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒక్కటే. కాబట్టి మీరు ఎప్పుడు పొరపాటు పడకండి. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను క్రీస్తు సంఘంలోకి వచ్చాక రెండోసారి తీసుకున్నాను అంటే నువ్వు పోయినట్టే. రెండోసారి బ్యాప్టిజం అనేదే లేదు. మీరు తీసుకున్నదే బ్యాప్టిజం కాదు.
నేను పెంటికోస్టల్లో తీసుకున్నానండి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొంచెం టైం నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక. లెట్స్ ఓపెన్ ఎవ్రీబడి బైబిల్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక ఆర్డర్ చెప్తాడు పౌలు. స్త్రీకి శిరస్సు పురుషుడు అంటే అదేమైపోయింది? స్త్రీలు పురుషులు కలిస్తే సంఘం అయిపోయింది. వాటికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అప్పుడు ఏమైపోయింది? అది క్రీస్తు సంఘం అయిపోయింది. అవునా? ఆ క్రీస్తు సంఘమునకు శిరస్సు ఎవరు? దేవుడు. ఈ ఆర్డర్ అర్థమైందా? ప్లీజ్, నేను నిలబడతా, కాళ్ళు నొప్పులు వేసినా పర్లేదు, మీరు చూడకున్నారు. లేదు, ఐ వాంట్ టు సీ దిస్. ఐ వాంట్ టు సీ ఎవ్రీబడి. స్త్రీకి శిరస్సు ఎవరు? అవునా? సమాజం అంటే ఏంటి? స్త్రీలు పురుషులు, అంతే కదా? అదేమైపోయింది? ఇక్కడ స్థానిక సంఘం అయిపోయింది. సంఘమునకు హెడ్ ఎవరు? క్రీస్తు. అప్పుడు అదేమైంది? క్రీస్తు సంఘమైంది. ఏమైంది? క్రీస్తు సంఘమైంది. ఆ క్రీస్తు సంఘమునకు హెడ్ ఎవరు? దేవుడు. ఇది పౌలు చెప్పిన ఆర్డర్. ఇప్పుడు యేసుక్రీస్తు మరలా రానున్నప్పుడు సంఘమును ఆయన దేవుడికి అప్పగిస్తాడు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, డినామినేషన్స్ చర్చెస్ ఉంటాయి. ఎందుకు? మాకు హైదరాబాద్లో కల్వరి టెంపుల్, ఇక్కడ కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ సినిమా థియేటర్లో ఈ థియేటర్ ఆయన ఏం చెప్తాడంటే, డైరెక్ట్ పేరు పెట్టి చెప్తున్నాను, ఎందుకంటే మాకు ఆయనకు 1 కిలోమీటరే. మిగతా ఆ చుట్టూ ఉన్నటువంటి సంఘాలన్నీ లేచిపోయాయి కదా, మా దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే సత్యబోధకు అలవాటు పడ్డవారు. సో సంఘం అనగానే స్త్రీలు పురుషులు. ఇప్పుడు ఆయన సంఘానికి ఎవరు శిరస్సు? ఆయనే కదా. ఏమంటున్నాడు? నేను 25 సంవత్సరాల క్రితము సంఘమును స్థాపించాను. పెంటెకోస్తు సంఘం. పెంటెకోస్తు సంఘం ఎప్పుడు స్థాపించబడింది? 1918లో పండిట్ రామాబాయి గారు అనేటువంటి వారు మహారాష్ట్రలో స్థాపించారు. లూథరన్ ఎప్పుడు వచ్చింది? దాదాపుగా 14వ శతాబ్దంలో లూథరన్ సంఘం వచ్చింది. బ్యాప్టిస్ట్ ఎప్పుడు వచ్చింది? దాదాపుగా 16వ శతాబ్దంలో బ్యాప్టిస్ట్ వచ్చింది. తర్వాత ఆర్సీఎం ఎప్పుడు వచ్చింది? దాదాపుగా 6th సెంచరీలో 603లో బోనఫెస్ III అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఇదంతా వ్యక్తులతో స్టార్ట్ చేయబడ్డ సంఘాలు. అలాగే మీరు కూడా ఈ మధ్యన డ్వాక్రా సంఘము అని పెట్టుకున్నారు. ఏముంది? డ్వాక్రాలో కూర్చొని భజన కొట్టుకోవచ్చు. భజన కొట్టాక మాది సంఘము అనొచ్చు, డ్వాక్రా సంఘము అనొచ్చు, తప్పేం లేదు. బట్ ఇక్కడ ఆర్డర్ చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11లో స్త్రీకి పురుషుడు శిరస్సు, వారిరువురికి శిరస్సు క్రీస్తు. అప్పుడు అది క్రీస్తు సంఘము. అయితే ఇంపార్టెంట్ అయిన మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో క్రీస్తు వచ్చినప్పుడు సంఘమును, దేవుని రాజ్యమును తండ్రి అయిన దేవునికి అప్పగించేవాడు క్రీస్తు. చదువమాట 15వ అధ్యాయము 26వ వచనం. సమస్తమును, బలమును, ఆధిపత్యమును, రాజ్యమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఎన్నో వచనం? 28. తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించేది ఎవరు? క్రీస్తు. మీ బైబిల్లో ఎవరిని చూడు? నా పేరుందా? సైమన్ పాల్ రాజ్యం అప్పగిస్తాడని? జానా, జాష్వానా, లేకపోతే స్వరూప, లేక మైకల్ సారా? మనుషులు అప్పగిచ్చేది దేవునికి రాజ్యము. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అనగా సంఘం. అందరు చెప్పండి అండి. రాజ్యం అనగా సంఘము. రాజ్యం అనగా సంఘము. ఎందుకు అన్నారు? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనములో యేసు గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మనల్ని కొని మన తండ్రి అయినటువంటి దేవునికి రాజ్యముగా ఆయన చేసి ఉన్నాడు. సో రాజ్యం అనగా సంఘము. సంఘం ఎవరు అప్పగించాలి? తండ్రికి క్రీస్తు. ఇప్పుడు సైమన్ పాలు పోనీ కల్వరి సతీష్ అప్పగిస్తాడా? కల్వరి సతీష్ అప్పగిస్తే అది క్రీస్తు సంఘం అవుతుందా? సంఘమునకు శిరస్సు ఎవరై ఉండాలి?
మరి క్రీస్తు సంఘం ఎప్పుడు స్థాపించబడ్డది? పెంతెకోస్తు దిన, నాట్ పెంతెకోస్తల్ చర్చి, పెంతెకోస్తు దినమున ఆదిమ సంఘము 2021 సంవత్సరం క్రితము దాదాపుగా ఆవిర్భావమైంది. నేను కానీ మీ సహోదరులు కానీ మేమంతా పరిచారకులమే, సేవకులమే, మీ పాదాలు కడగవలసిన దేవుని సేవకులమే. మేం కాదు సంఘం స్థాపించింది, మేము దేవుని పరిచారకులమై ఉన్నాము. అయితే ఎవడైనా తన సంఘము అని చెప్తే వాడు తన సొంత దుకాణము పెట్టుకున్నట్టు. ఎవరి పేరు చెప్పి? అది. ఇప్పటికైనా డినామినేషన్లో ఉన్న సహోదరులారా, మీకు ఇంకా డౌట్స్ ఉంటే, ఒకవేళ నేను తప్పు చెప్పానంటే ఈ వయసులో కూడా నన్ను కాలర్ పట్టుకోండి. ఏసన్నా నేను ఇట్లా చేతులు చేసుకొని 100 మైళ్ళు 1000 మైళ్ళు తిరిగి ప్రయాణం చేసి పాటలు పాడుతూ దేవుని గురించి ఎగిరెగిరి గంతులేసేసాము ఆత్మలో. ఆ తర్వాత నా జీవితంలో మలుపు దినకర్ అంకుల్, మర్చిపోలేని అనుభవాలు. బట్ వీళ్ళు కాదు నన్ను పరలోకానికి తీసుకెళ్ళేది. ఎవరు తీసుకెళ్తారు? క్రీస్తు. అప్పుడు క్రీస్తు బోధన తెలుసుకున్నప్పుడు, వీళ్ళు చెప్పేవన్నీ తప్పులని అర్థమైనప్పుడు, నేను ఆ అనుభవంతో కూడా మళ్ళా మీకు ఎందుకంటున్నానంటే, నా బ్యాప్టిజము పుష్కరం అని తెలుసుకొని తిరిగి క్రీస్తులో జన్మించి క్రీస్తు సంఘ సభ్యున్నయ్యాను. కాబట్టి చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ చర్చ్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను కూడా చేసేటోడిని సార్, నేను చేసేటోడిని, మోకాళ్ళు పోయేటివి అన్నీ పోయేటివి. ఇప్పుడు ఆత్మసిద్ధము, శరీరము బలహీనం. కాబట్టి మీరు తీసుకున్నది బ్యాప్టిజం కాదు. నేను రెండోసారి బ్యాప్టిజం అనకండి, లేక క్రైస్ట్ చర్చ్ అనేటువంటి దొంగలను కూడా మీరు నమ్మకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు డినామినేషన్ అంటేనే పుష్కరము. లేదు, వాళ్ళు పొందాలి, వచ్చిన వాళ్ళు పొందాలి, బ్యాప్టిజమే తీసుకోవాలి అంతవరకు. నా మాటేనండి. అసలు డినామినేషన్ అనేది, చర్చ్ అనేది గుర్తించము సంఘము. కాబట్టి నువ్వు దాన్ని ఏమని పిలుస్తున్నాము? పుష్కరం అని పిలుస్తున్నాము. నాకు ఏసన్న గారే ఇచ్చారు పుష్కరం ఇచ్చాడు. ఏసన్న గారితో దిగిన ఫోటోలు అవన్నీ బ్యాప్టిజాలు ఇంట్లో ఫ్రేమ్లు వేసుకొని కట్టుకోవడానికి పనికొచ్చి మురిసిపోయాయి కొన్ని రోజులు. ఆ తర్వాత దినకరంకులు చేస్తే ఓ అమ్మ నా మీద ఏమో దిగిందనుకున్నా. కానీ నిజమైన సత్యము, సత్య గ్రంథము, సత్యలేఖనమే. దేవునికి మించిన గొప్పోడెవడేవుడు. కాబట్టి స్త్రీకి శిరస్సు ఎవరు? మీకాడ మారిపోయినట్టుంది, మీరే మీ ఆయనకు పురుషుడైనట్టుంది. మాట్లాడతలేదు మరి. స్త్రీకి పురుషుడు శిరస్సు కాదే, స్త్రీకి శిరస్సు, పురుషుడు శిష్యుడు అయినప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోతారు? సంఘం అవుతారు. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు. క్రీస్తు ఎవరికి అప్పగించాలి? మరి ఆ క్రీస్తు బదులు మీరు డినామినేషన్ పోయేటోళ్ళు గుండె చీల్చుకోండి. ఈ రోజున క్రీస్తుకు సమానమైన వాడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో? జాన్ కెల్విన్ కావచ్చు, మార్టిన్ లూథర్ కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, దినకర్ కావచ్చు, కల్వరి సతీష్ కావచ్చు, ఎవడన్నా యేసు క్రీస్తుకు సమానమైన వాడు ఉన్నాడా? రేపు ఎవరు మిమ్మల్ని తండ్రి అయిన దేవునికి రాజ్యంలోకి అప్పగించాలి? ఎందుకంటే వాక్యం ఉంది, తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తు రాజ్యమును అప్పగిస్తాడు. అప్పుడు రాజ్యం అప్పగించినప్పుడు ఆ రాజ్యములోనే నువ్వు లేవు, ఆ పడవలో నువ్వు లేవు, ఆ ఓడలో నువ్వు లేవు, ఆ గుడారములో నువ్వు లేవు. ఏం చేస్తావు? సో డినామినేషన్లో తీసుకున్నది బ్యాప్టిజము కానే కాదు. అదేమని పిలుచుకోవాలి మీరు? పుష్కరము అని పిలుచుకోవాలి. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్, ఓవర్ ఎక్సైట్మెంట్. సార్, కార్యము 17వ అధ్యాయం 25వ వచనము. రీడ్ ఇట్. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువు ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవుణ్ణి ఆరాధించే అంశము ప్రభువు చాలా ఖచ్చితంగా చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో, తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వెరీ గుడ్. ఇక్కడ
బైబిల్లో రెండు చాలా కీలకమైన డాక్యుమెంట్లు మనకు కనపడతాయి. ఆరాధించడము అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆరాధించడము అని అంటే ఊగిపోవడం కాదు, డ్యాన్స్ చేయడం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక విధమైన స్వింగ్ తీసుకొచ్చేటోళ్ళు. సో నేను అలా పెంటికోస్టల్ టైప్లో ఉన్నప్పుడు ఇంకా ఇట్లా ఎగిరెగిరి చిందులేసి ఆ చుట్టుపక్కల ఎవరు లేకుండా ఉన్నంతగా ఈ గందరగోళం చేస్తే అంత పెద్ద ఆరాధన. తప్పు అది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లవాడు అమ్మా అంటే బాగుంటుందా, ప్లేటు లేక అదేమంటుంది దాన్ని కూర వేస్తారే, వాట్ ఇస్ దట్, గరిట తీసుకొని డబ్బ కొడితే బాగుంటుందా? చెప్పాలి తల్లులు, అర్థమయ్యేది లాంగ్వేజ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, కొలసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఇవే చెప్తే ఇంకా చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. ఈ 3 తీసుకొని చెప్తాను చూడండి. అక్కడ ఏం రాయబడుతుందంటే, పాట పాడేటప్పుడు మనకు ఏమని రాయబడిందనంటే, మీరు ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో, కీర్తనలతో, అర్థమవుతుందా అనే ఉంది. కానీ ఇక్కడ వాయిద్యము అనేటువంటి మాట ఎక్కడైనా మీకుందా? బైబిల్ చూడండి, ఎవరైనా ఆడ ఏముందో మీకు చదివిపిస్తాను, చదవండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఎక్కడి నుంచి పాడాలి? అది మీ హృదయములలో నుంచి పాడమన్నాడు. అయితే ఇక్కడ సంగీతం అని వచ్చేటప్పటికల్లా చాలామందికి అర్థం కాదు. సంగీతం అంటే వాయిద్య సంగీతము వేరు, గాత్ర సంగీతము వేరు. గాత్ర సంగీతములో మనము పాడుచున్నటువంటి స్వరమును గాత్ర సంగీతం అంటాం. వాయిద్య సంగీతము అంటే జీవము లేని వస్తువుల ద్వారా కలుగుతున్నటువంటి సంగీతము. జీవము కలిగిన దేవుడు ఏం కోరుతున్నాడంటే, జీవించే నీవు నీ హృదయములో నుంచి స్తుతి చెల్లించమంటున్నాడు. సంగీతము అనేసరికల్లా ఇక్కడ మీరు గాత్ర సంగీతము అని మర్చిపోయి వాళ్ళు మనుషులను ఇంప్రెస్ చేయడానికి వాయిద్య సంగీతము తీసుకుంటారు. అసలు ఈ వాయిద్య సంగీతం ఎక్కడి నుంచి పుట్టింది అనంటే, శాపగ్రస్తుడైనటువంటి కయ్యూను వంశములోని యూబాలు నుంచి పుట్టుకొచ్చింది. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తే సంగీతము వాయించేటువంటి వాడికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారను సానికను వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. కాబట్టి ప్రియులారా, ఇలా చెప్పగానే దావీదు ఎగరలేదా, వాళ్ళు కొట్టలేదా అని అంటూ ఉంటారు. పాత నిబంధన ఆరాధన పద్ధతి వేరు, క్రొత్త నిబంధన పద్ధతి ఆరాధన. ఏమండి, పాత నిబంధన కొత్త నిబంధన మీకు అర్థం కావాలంటే చెప్తాను చూడండి. మీరు పెళ్లి కాకముందు మీ అమ్మోళ్ళ ఇంట్లో 12 దాకా వండుకుంటారు. ఏమన్నా అంటారా? అమ్మ ఆమె చేసుకుంటుంది. ఒకవేళ ఏమన్నా కూడా మీ నాన్న నీకు సపోర్టు, పండుకొనివే అనండి. అదే అత్తోళ్ళ ఇంటికి వచ్చి 12 దాకా ముసుగు తన్నినాం అనుకో, అత్త పెడుతుంది కర్రు కాల్సి వాత, అప్పుడు వస్తుంది సంగీతం చూడు. సో సంగీతం మారిందా లేదా? అమ్మింట్లో సంగీతం వేరే, అత్తమ్మింట్లో సంగీతం వేరే. అలాగనే ఒక చేంజ్. పాత నిబంధన ఆరాధన పద్ధతి వేరు, క్రొత్త నిబంధన ఆరాధన పద్ధతి వేరు. పాత నిబంధనలు యెరూషలేం పోయి ఆరాధించాలి, గొర్రెలు కోయాలి, బర్రెలు కోయాలి, మేకలు కోయాలి, ఎవరిని చేయాలి. మనం చేస్తున్నామా? లేదు. కొత్త నిబంధన ఎలా చేయాలి? ఇలా మాట్లాడినప్పుడు గుండెలో దాదాపు పాటల పుస్తకాలు 54 కీర్తనలు రాశాను. ఆ కీర్తన రాస్తున్నప్పుడు గుండెలో నుంచి వేదన. పాపినైనటువంటి నా బతుకు మార్చినటువంటి వాడు, పడిపోయిన బ్రతుకును నిలబెట్టినవాడు, దీనదశలో కృపనిచ్చినవాడు, ఆకలి లేకపోతే అన్నం పెట్టినవాడు. దీనికి తప్పిడి తీసుకుని ఏయ్ తీన్మారు కొట్టో అని అంటే అవుతుందా? ఆకలి బాధ ఏందో,
ఓ మహనీయుడా ప్రాణనాదుడా, ఓ మహనీయుడా ప్రాణనాదుడా, నీవు చేసిన మేలు మరువలేనయా, నీవు చేసిన మేలు మరువలేనయా, నా అంతరంగమంత నీవేనయా, నాకున్న బలమంతా నీదేనయా, నా అంతరంగమంత నీవేనయా, నాకున్న బలమంతా నీదేనయా, ఓ మహనీయుడా ప్రాణనాదుడా, ఓ మహనీయుడా ప్రాణనాదుడా. అందరూ వదిలిపెడితే పైనుంచి కొండలు ఎక్కుకుంటూ సువార్త చెప్పడానికి వెళ్ళి పైనుంచి కింద పడితే మోకాలు చిప్పలు దోక్కుపోయాయి, నడవనీకి చేతగాని పైన ఉరుకుతా వెళ్ళే పైకి అడవుల్లో తిరిగేటువంటి దేవుని సువార్త చెప్పాలండి. అప్పుడు ఈ మోకాళ్ళు పగిలిపోయాయి, నాకు నడవలేడు, ఆర్టిఫిషియల్ లెగ్స్ వేద్దామన్నారు. వద్దు, ఇవే ఆయన ఇచ్చినవే ఒరిజినల్ కాళ్ళు. ఆ మహనీయుడు చేసిన కృప ఈ బాధతోటే చెప్పాలి. ఈ బాధ ఆయన ప్రేమను గుర్తు చేస్తుంది. సిలువలో ఆయన పడుతున్న వేదన, ఎందుకంటే ఆ వేదనలో ప్రేమ. ఆయన కొరకు ఇలా బతుకుతున్నాను, ఆయన కొరకు తిట్లు తింటున్నాను, ఆయన కొరకు అనుభవిస్తున్నాను, ఆయన కొరకు అనుమానపడుతున్నాను, ఆయన కొరకు నష్టపోతున్నాను, ఆయన కొరకు కష్టపడుతున్నాను, ఆయన కొరకు చచ్చిపోతాను. అది రావాలి ఇక్కడి నుండి, అది ఆరాధన. సో క్రీస్తు సంఘం అంటే నిజమైనటువంటి ఆరాధన చేసే సంఘం అండి. అందుకే పాటలు అందరూ పాడాలి. ఇందాక నేను చూశాను, చాలామంది పాడడం లేదు. ఒక పాట ఎత్తితే అంత ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 12, 13 వచనాల్లో ఆయన స్వరము అనేక జల ప్రవాహముల తరంగమును పోలి ఉన్నది. అందరము కలిసి పాడితే ఒక్కసారి మనం అందరం చూడండి ఎలా పాడదాం. ఇది అందరికి అర్థమైంది కదా, నాతో పాటు చేయండి. ఓ మహనీయుడా everybody. ఓ మహనీయుడా ప్రాణనాదుడా, నీవు చేసిన మేలు మరువలేనయా, నీవు చేసిన మేలు మరువలేనయా, నా అంతరంగమంత నీవేనయా, నాకున్న బలమంతా నీవేనయా, నా అంతరంగమంత నీవేనయా, నాకున్న బలమంతా నీవేనయా. ఇది 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 ఆరాధన. చూడండి, ఇన్ని జల ప్రవాహ తరంగాన్ని పోలిన మీ అందరూ కలిస్తే ఆ శబ్దము ఎన్ని తప్పెట్లు కొడితే పనికి వస్తుందండి, ఎన్ని కాంగోలు కొడితే పనికి వస్తుంది. మధురంగా అలా ఆకాశానికి లేస్తే సింహాసనం నుండి లేచి చూస్తాడు, ఎక్కడ ఈ జక్కంపూడి, ఇక్కడ జక్కంపూడి. మీకు దేవుడు చూసే ఆరాధన కావాలా, మనుషులు చూసే ఆరాధన కావాలా? తిప్పు, ఐ లవ్ యూ అని ఎడు తిప్పితే ఎవరిని లవ్ చేసుకుంటుండో కూడా అర్థం కాదు ఆడ. ఐఎమ్ సారీ, నేను ఎక్కువ తీసుకున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్. నిజంగానే చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఒక్కొక్క దానికి మనము నిజంగా అట్లా డెప్త్గా తెలుసుకుంటే ఉపయోగపడతాయి, ఇబ్బంది ఏమి లేదు. చక్కగా వివరించారు వాయిద్యాలకి. నిజమే సార్ చెప్పేది. ఇప్పుడు అంతమంది కలిసి చక్కగా పాడితే బాగాలేదు కాబట్టి ఏది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏది అని దేవుడు అడిగారు. అక్కమా ఈ గొంతు ఎవరు ఇచ్చారు, మీరు చేసుకున్నారా? అంటే మేము ఇలాగే చేసుకున్నాం కదా, దీంతోనే మీరు అడ్జస్ట్ అవ్వండి ఆయన అంటే, లేదు నేను అడ్జస్ట్ అవ్వను, దాన్ని నాకు మొదలు వినిపించాలంటే ఇన్స్ట్రుమెంట్ అనడానికి ఇది మనం చేసుకున్నదా? ఆయన మధురమైనటువంటి వాయిస్ మనకి ఇచ్చారు. అంత మధురమైన వాయిస్ ఒకటైనా సరే దేవుడికి ఇంపే, అందరూ కలిస్తే ఇంకా. ఒకసారి నన్ను ఒక సిస్టర్ గారు చాలా సీరియస్గా అఫెండ్ చేశారు. మీరేం సేవకులండి, అసలు నువ్వు సేవకుడివేనా? స్త్రీని
సంఘములో ఉపదేశం చేయనీయవు. నీకు అసలు మనసుందా? నీకంటే ఆ డినామినేషన్లో నయం అన్నాడు. వెరీ గుడ్. బైబిల్ చదివా సహోదరి? నీకంటే ఎక్కువసార్లు చదివా, నాకన్నీ తెలుసు అని. వెరీ గుడ్. బైబిల్ చదవడం అంటే అర్థం ఏంటమ్మా అన్నాను. చదవడం అంటే అర్థాలు ఏమిటాయండి? చదవడమే. చదివితే ఏమర్థమైంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ చివరి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని. ఎందుకన్నాడు ఆ మాట? అంటే స్త్రీలకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. అటప్పుడు కొరంతిలో ఉన్న సంఘానికి, బుక్లో కొరంతి సంఘం చించేసి కొరంతి సంఘానికి ఇచ్చేద్దాం. పేతురు రాసిన పత్రికను తీసుకుపోయి ఎఫెసీ సంఘానికి ఇచ్చేద్దాం. అట్లా బుక్లన్నీ చించేస్తే మనకు మిగిలింది ఏంది? ఓకే, ఇది వస్తుందా? హలో, చెక్. రైట్. లేఖనములన్నీ కూడా కొరంతిలో ఉన్న సంఘము అంటనే సహోదరులు ఎందుకు ఆ మాట అన్నారంటే, గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ఉందా? కనపడిందా? నా పుస్తకం నాకు రైట్. ఇక్కడ కొరంతిలో ఉన్న సంఘము అన్నాడు కాబట్టి అది కొరంతిలో ఉన్న ఎఫెసులకు రాసిందని అనుకోండి. దీన్ని గలతీయులకు రాసినటువంటి పత్రిక, చెక్, గలతీయులకు రాసినటువంటి పత్రిక తీసుకోండి అమ్మ, బైబిల్ తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తునందు ఉన్న యూదా సంఘము. అలాగే ప్రకటన గ్రంథంలోనికి వస్తే ఎఫెసు సంఘము, స్మరణ సంఘము అని అంటారు. కాదని ఎఫెసు నందు ఉన్న క్రీస్తు సంఘము, జగ్గంపూడి నందు ఉన్న క్రీస్తు